హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాలలో మనం నిన్న అహంతా నాశనం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాము. అదే అంశాన్ని ఇంకా ఒకటి రెండు ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకుందాం. భగవంతునికి సహజమైన పరిపూర్ణత్వాన్ని కుంచింపచేసేది అహంకారం. భగవంతుని యొక్క సహజమైన పరిపూర్ణత్వాన్ని కుదింపచేసేది అహంకారం. అంటే శరీరమే నేను అన్న భావన. ఈ అహంకారాన్ని నశింపచేయడమే నిజమైన భగవంతుని ఆరాధన అని జ్ఞానుల అభిప్రాయం. నిజమైన భగవంతుని ఆరాధన అంటే అఖండము అనంతము పరిపూర్ణమైన పరమాత్ముని ఒక భావన, నేను ఈ దేహాన్ని అన్న భావనతో పరిమితం చేసి చూడడమే ఈ సమస్త అనర్థాలకి కారణము. ఈ పరిమితమైన నేనెవరా అని పరిశీలించి తన పరిమితత్వాన్ని వదిలిపెట్టడమే నిజమైన భగవదారాధన అని జ్ఞానులు అభిప్రాయపడుతున్నారు. మనం నేను అంటే పలానా పేరు పలానా నామం రూపం కలిగిన ఒక వ్యక్తిని అన్న భావంతో ఏ కార్యం చేసినా చేస్తాం. అది సత్కార్యాలు అవనివ్వండి, అహంకారంతో కూడిన కార్యాలు అవనివ్వండి, ఏ పనైనా సరే నేను ఈ దేహమును పలానా వ్యక్తిని అన్న భావంతో చేస్తాం ఏది చేసినా. అయితే ఆ భావంతో, వ్యక్తి భావనతో చేసే ప్రతి క్రియ కూడా ఎంత గొప్పదైనా సరే అది భగవంతుణ్ణి కుదింపచేసేదే, భగవంతుని పూర్ణత్వాన్ని తగ్గింపచేసేదేనట. ఎందుకంటే పరిపూర్ణమైన భగవంతుడిలో పరిపూర్ణమైన భగవంతుడు తప్ప మరొక రెండోది లేదు. దానిలో ఒక నేను అన్న తలంపు వచ్చి ఆ తలంపు నేను నేనే అనుకుని అనంతమైన పరమాత్మని స్వల్పమైన వాడిగా చేసి ఆ స్వల్పమైన నేను మళ్ళీ అనంతమైన పరమాత్మ కోసం ఏవో చేయడం, అవన్నీ కూడా బంధాన్ని కలిగించేదే తప్ప మోక్షాన్ని కలిగించవు. కాబట్టి నేనెవరినైనా ప్రశ్నించుకుంటే ఈ దేహ భావన పరిమితమైందే తప్ప అపరిమితమైంది కాదని, అపరిమితమైంది ఆ పరమాత్ముడేనని తెలిసి ఈ నేను అనేటువంటి దేహ భావనని వదిలిపెట్టడమే నిజమైన భగవద్ ఆరాధన అంటున్నారు జ్ఞానులు. ఇప్పుడు నిజంగా భగవంతుని ఆరాధించడం అంటే ఏమిటి? నేను అంటూ ఒక పరిమితమైన వాడను, ఒకటి నేను ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకునే భావన వదిలేయడమే. దీనినే భగవంతునికి అర్పించుకోవడం అని, శరణాగతి చెందడం అని, లేకపోతే జ్ఞానంతో జీవుడు దేవుడు అవడమని అంటారు. దీన్నే నేను దేహానన్న పరిమిత భావన వదిలేస్తే చాలు, అదే అసలైన భగవద్ ఆరాధన. నేను దేహమై ఉండి ఎన్ని ఆరాధనలు గాని అర్చనలు గాని ఏది చేసినా సరే అనంతమైన పరమాత్మని కుదించిన వారమే అవుతాము తప్ప మోక్షం కలుగదు అని జ్ఞానుల యొక్క అభిప్రాయం. తాను అంటే ఈ అహంకారం భగవంతుడికి ఆహారం అవ్వాలని తలంచకుండా భగవంతుడే తాము వశం చేసుకోవాలని ఎంచుకుని అహంకారంతో ఉపాసనలు చేసేటువంటి కామ్యార్థులైన భక్తుల అహంకారమే వారి నాశనమునకు కారణమై వారే యమునికి ఆహారం అవుతానని చెప్పుకున్నాం. నేను ఈ శరీరము అనేటువంటి అహంకారము అంటే నేను శరీరం అంటే వాణిని అంటున్నానంటే శరీరమే నేనని కదా. ప్రతి ఒక్కరు కూడా తాము తమ దేహం యొక్క అడ్రస్ తోటి చెప్పుకుంటారు. అవునా? అనేసరికి ఆపిన అనంతమైన పరమాత్మ దేహమంతగా కుదింపబడిపోయిన వాడు అయిపోయాడు. ఈ నేను అన్నది అనంతమైన నేనని చెప్పుకున్నాం కదా. అనంతమైన నేనుని దేహ పరిమితమైన నేనుగా చేసేసి ఆ దేహ పరిమితమైన నేనట గొప్ప ఆరాధనలు చేసేసి భగవంతుని సంతోష పెట్టాలట, భగవంతుని పొందాలట. ఇవన్నీ కూడా సరిగ్గా అవగాహన చేసుకుంటే అసలు నేనన్నది ప్రత్యేకంగా లేనే లేదు, ఉన్నది పరమాత్ముడే. కాబట్టి ఈ నేను పరమాత్ముడిది, పరమాత్ముడికే అర్పించడం అని మానేసి ఆ భగవంతుడినే తాము వశపరుచుకోవాలని ఎంచుకుని అహంకారంతో ఈ ఉపాసనలు ఆ ఉపాసనలు, ఈ పూజలు ఆ పూజలు చేయడం కోరికలను తీర్చుకోవడం కోసం భక్తులు
భగవంతుణ్ణే వశపరుచుకోవాలని చూస్తున్నారు. వారి అహంకారమే వారి నాశనానికి కారణమవుతోందని వారు తెలుసుకోవడం లేదు. వారి అహంకారం వారికి కారణమైందంటే నేను దేహాన్ని అనుకున్నప్పుడు ఆ దేహం తప్పకుండా యముడికి వశమవ్వాల్సిందే. కోరి కోరి యముడి పాసంలోనికి నీవే పోసుకుంటున్నావు. నీకు యమపాసం వద్దా? మరి జన్మ వద్దా? దుఃఖం వద్దా? అయితే ఇది అంతా ఎవరిది? ఎవరో భగవంతుడిని ఎవరికో పూజలు చేస్తున్నాను కదా, ఆయన వల్ల వచ్చేటువంటి వాటిని కోరి కదా నేను ఇవన్నీ చేస్తున్నాను. ఈ కోరే నేనెవడిని? ఈ కోరిక తీరిన తర్వాత నాకు తృప్తి దొరుకుతుందా? దొరకలేదు కదా గతంలో. ఇప్పుడు మాత్రం దొరుకుతుందా? మరి నాకు ఇక కోరికలే అవసరం లేనటువంటి శాశ్వతమైన తృప్తి ఎప్పటికైనా దొరుకుతుందా? దీన్ని కోరే నేనెవరు అని తన్ను తాను ప్రశ్నించుకుంటే ఈ నేను స్వయంగా తనకి తానే ఉండలేనిదని, ఒక మహాశక్తి, ఒక అఖండమైన పరమాత్మ స్వరూపంలో ఇది ఉన్నట్టు కనిపిస్తోంది గాని దీనికి ప్రత్యేకమైన ఏ వ్యక్తిత్వము లేదని, ఉన్నది పరమాత్మేనని, నేను కాదీశ్వరా, నాది కాదీశ్వరా, నేను నీవే ఈశ్వరా, నాది నీదే ఈశ్వరా అని తన్ను తాను అతడికి ఆహారంగా ఇచ్చుకోవడం మానేసి నేను ఇది చేస్తా అది చేస్తా, నాకు ఇది అది అనడం భగవంతుని మోసగించడమే అవుతుంది తప్ప అది నిజమైన ఉపవాసన అవుతుందా? విజ్ఞులైన వారు బాగా విచారించి తమ దోషాన్ని తాము తెలుసుకుందురుగాక అని చెప్తున్నారమ్మా. శరీరమే నేను అని చైతన్యమైన ఆత్మకి జడమైన శరీరానికి నడుమన అహంకారం ఒకటి తల ఎత్తింది అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈ శరీరంలోనే అన్ని శరీరాల్లోనూ విశ్వమంతా పరిపూర్ణంగా ఉన్నటువంటి పరమాత్మ అన్ని శరీరాల్లోనూ ఉంది. ఆ పరిపూర్ణమైన పరమాత్మ శక్తి స్వరూపమై చైతన్య స్వరూపమై ఉంది కాబట్టి కదా మన దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కదిలి పనులన్నీ చేయగలుగుతున్నాయి. అది చైతన్య స్వరూపమైన ఆత్మకి, ఈ జడమైన శరీరానికి. జడమైన శరీరం దానికదే కదలదు, కదలలేదు కాబట్టి దాన్ని జడమన్నారు. సమస్త శరీరాలను కదిలిస్తూ తాను కదలకుండా ఉంది కాబట్టి దాన్ని చైతన్యం అన్నారు, పరమాత్మని. ఆ పరమాత్మకి ఈ జడమైన శరీరానికి మధ్య నేను ఈ శరీరాన్ని అనే ఈ నేనెవరు? అదేమో అన్నిటినీ కదిలిస్తుంది కానీ దాన్ని కదలడం లేదా చైతన్యం, అవునా? ఈ శరీరం జడం కాబట్టి కదలలేదు. మరి కదలలేని శరీరం నేను అని అనలేదు. అన్నిటినీ కదిలించే ఆ చైతన్యానికి నేను అని అనక్కర్లేదు, అనుకోక్కర్లేదు. మరి ఇప్పుడు నేను అంటున్నవాడు ఎవడు? నేను చైతన్యం చేయవచ్చిన నేనంటోంది అని మనం డైరెక్ట్ అలా కాకుండా నేనెవరు అని నువ్వు చూసుకో. అహంకారం ఒకటి తలెత్తి నిత్యమై వెలిగే శాంతిని, ఆనందాలని సమూలంగా నశింపచేసేస్తుంది. అసలు దుఃఖమే లేదు, అశాంతే లేదు. అటువంటి దానిలో నేనని లేచొచ్చి ఈ నేను పట్టుకొని ఇది కావాలా అది కావాలా అలా కావాలి తన్ను తానే అశాంతిమయం చేసుకుని తన్ను తానే భయగ్రహుడైపోయి భయంలో పడిపోయి అల్లకల్లోలం చేసుకుంటుంది. ఇదే కదా. కనుక మరి ఇదెవరు? ఈ నేను అనబడి ఈ అహంకారం అనేటువంటి రాక్షసుని వధిస్తే తప్ప కైవల్య స్థితి నీకు కలుగదు. వధించడం అంటే మరి కనపడతాడా, దొరుకుతాడా? కత్తికి కాలుస్తావా, ఏం చేస్తా? పరమాత్మ లక్షణాలు దీనికి ఉన్నాయి. అచేద్యోయ మదాహ్యోయ అఖిలేజ్యో శోషేయవచ అన్నాడుగా భగవంతుడు పరమాత్ముడిని. అవే లక్షణాలు ఈ అహంకారానికి కూడా ఉన్నాయి. ఏది నీ మనసును చూపించగలవేమో. నేనంటున్నావే, ఈ నేనులో ఉన్న ఆ నేను ఒకసారి చూపించగలవేమో. మరి వాడిని ఎట్లా వధిస్తావు?
ఏదైనా ఒక ఆకారం ఉన్న దాన్ని అయితే మనం వధించవచ్చు. మరి దీన్ని వధించమంటున్నారు, అంతమొందించమంటున్నారు ఎలా? వీడెవడా అని ప్రశ్నిస్తే అస్సలు వీడు లేనివాడే అని తెలిసి ఇక ఈ మేను నేను కాదు అని తెలుసుకొని నువ్వు నేనుగా నిలిచి ఉండు, మేనుగా జారిపోకు. ఎప్పుడు నేను మేననుక్కున్నావో అహంకార రాక్షసునికి నువ్వు బలైపోయినట్లే. నేనెవరా అని కనుక నువ్వు నిలిచి ఉంటే అసలు ఈ అహంకారం అన్న రాక్షసుడి ఆకారం నేననుకోవడమే అహంకారం, అహంకారమే రాక్షసుడు. అర్థమైందమ్మా? ఆకారం నేననుకోవడమే అహంకారం. ఆ అహంకారమే అన్ని బాధలకి హేతువు. దానివల్ల సుఖాలు రావు సరిగా, దుఃఖాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరా అని ప్రశ్నిస్తే నేను తానుగా నిలబడుతుంది, నేనన్న భావన రాలిపోతుంది. అదే అహంకారాన్ని వధించడం అంటే. ఇప్పుడు అర్థమైంది అహంకారాన్ని వధించడం అంటే? నేను దేహమును అన్న భావనని వదిలితే నువ్వు నేను నీ నిజస్వరూపంగా ఉండనే ఉన్నావు. అవును, అనకుండా అనుకోకుండా ఉంటే ఉన్నది అదే. అదే దాన్ని వధించడం అంటే నేనెవరా అని ప్రశ్నించుకో. ప్రశ్నించుకున్నప్పుడు నేను దేహమును అన్న భావన అక్కడ తాత్కాలికంగానే ఉండదు. ఉండకపోతే ఏది ఉంటుందో అదే నీ స్వరూపం, నీ స్వభావం. దానికి నాశనం లేదు, దాన్ని ఎవరు చంపలేరు. నేను అనుకున్నావా, అహంకారం ఉన్నావా, కొయ్యి చావులన్నీ నీకు తప్పవు. కాబట్టి నేనెవరు అని ప్రశ్నించినప్పుడు నేను దేహమును అన్న భావన తాత్కాలికంగానైనా ఆగుతుంది. అవునా? ఆగుతుంది. అప్పుడేముంది? అప్పుడు ఏముందో అదే పరమాత్మ. దానికి మధ్యలో దానికి చావు పుట్టుకలు లేవు. అది సదా శాంతమై ఆనందమై ఉంది. అక్కడ ఆ పరమ ప్రకాశం తప్ప ఇంకేమీ లేదు గనక నేనని అనవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ నేను కూడా అఖండ పరమాత్మ అయిపోతుంది. అప్పుడు ఇంక నేను అనుకోవడానికి ఇంకేం మిగిలింది? అట్టి స్థితిని పొందడమే అహంకారం అనే రాక్షసుడిని వధించడము. అదే కైవల్య సిద్ధి. ఈ ఇప్పుడు చెప్పిన పాయింట్ లో మీరు తర్వాత మళ్ళీ విచారణ చేసుకుని అర్థం కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి అడగండి. జీవుడు అగు మనోబుద్ధి, జీవుడగు మనసు బుద్ధి ఒకటేలే ఆ సందర్భానికి ఆ పేరు గాని, మనోబుద్ధి అనే చంద్రుని ప్రతిబింబ ప్రకాశం పరమాత్మ స్వరూపమైన జ్ఞానసూర్యుని వెలుగులో మునిగి నశించి అక్కడ ఆత్మజ్ఞానమయంగా ఎప్పుడు లీనమవుతుందో ఆ రోజే శుభప్రదమైన అమావాస్య. జీవుడు అంటే మనస్సు అన్నమాట కదా. జీవుడు అంటే ఎవడు? నేను అన్న తొలి తలంపు, అదే మనస్సు. ఈ మనస్సు అనే చంద్రుని ప్రతిబింబ ప్రకాశం పరమాత్మ స్వరూపమైన జ్ఞానసూర్యుని వెలుగులో మునిగితే ఈ ప్రతిబింబము తనకు ఆధారమైన బింబము వైపుకి తిరిగితే ఏం జరుగుతుంది? బింబమే మిగులుతుంది, ప్రతిబింబము లేదు. ఇక్కడ దీనికి ఏంటంటే పోలిక చెప్తున్నారు అనమాట. జీవుడు అంటే మనస్సు, అంటే నేను అన్న తలంపు. ఈ మనస్సు అనేటువంటి వాడు చంద్రుడట. ఈ మనస్సు అనే చంద్రుని యొక్క ప్రతిబింబ ప్రకాశం అంటే మన జ్ఞానం కదా. ఇప్పటి మనం చంద్రుడు వంటి వారము కదా. మన జ్ఞానము మన స్వయం కాదు. చంద్రుడికి ప్రకాశము స్వయం కాదు, సూర్యుని వంచి వాడికి వచ్చింది. అవునా? అలాగే ఈ నేను అనేటువంటి మనస్సు అనే చంద్రునికి ఈ ప్రకాశం
పరమాత్మ స్వరూపమైన జ్ఞాన సూర్యుని వెలుగులో ఈ నేను అనే జీవుడికి ఈ తెలివి వచ్చింది. ఈ తెలివి వీడు సొంతం కాదు. చంద్రునికి తన ప్రకాశం చంద్రుని సొంతం కానట్లు, సూర్యప్రకాశము వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు, ఈ నేను అనేటువంటి జీవుడికి ఈ లోకాలు ఇవన్నీ తెలుసుకునేటువంటి ఈ తెలివి వీడు సొంతం కాదు. పరమాత్మ సూర్యుని ప్రకాశంలో ఈ జీవ సూర్యుడు ప్రతిబింబమై వెలుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? అర్థమైంది. ఎప్పుడైతే జ్ఞానసూర్యుని ప్రకాశంలో ఈ చంద్రుని, ఇంకా సూర్యుడు వచ్చాక చంద్రుడేడి ఉంటాడా? ఉండడుగా. ఈ చంద్రుడి ప్రకాశం నశించిపోయింది, సూర్యప్రకాశమే విరజిమ్మింది. అలాగే ఈ నేననేటువంటి ఈ జీవుడి, ఇప్పుడు మన తెలివి, మనందరికీ తెలివి ఉంది, జ్ఞానం ఉంది. మనకి జ్ఞానం లేని ఏ ప్రాణి లేదు. ఆ దేహానికి తగిన జ్ఞానం వాటికి ఉంటుంది. కాబట్టి మాత్రం జ్ఞానం మాత్రం ఉంది. ఎందుకంటే జ్ఞానంలోనే అన్ని ఉన్నాయి. అంచేత ఆ పాత్రకి తగిన జ్ఞానం అవి తీసుకుంటున్నాయి కదా. బాణలో పోసిన నీరు బానంత, పిడతలో పూసిన నీరు పిడతంత. అలాగే చీమలో ఉన్న జ్ఞానం చీమంత, ఏనుగులో ఉన్న జ్ఞానం ఏనుగంత. కాబట్టి ఆ ఉపాధిని బట్టి ఆ తెలివి తీసుకోగలుగుతున్నాం మనం. అవునా? జీవోపాధులన్నీ కూడా తెలివిలోనే అసలు కదిలి మెదిలి సంచరించగలుగుతున్నాయి, జ్ఞానంలోనే. జ్ఞానం లేని ఏ ప్రాణి లేదు ఈ విశ్వంలో. అందరిలో జ్ఞానం సమానంగా ఉంది. దాన్ని తీసుకునేటువంటి ఉపాధిని బట్టి వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంతే. అదే జ్ఞానాన్ని, ఆ జ్ఞానమే ఇప్పటి మన తెలివి, మన మనస్సు, మన నేను అనే జీవుడు. దేహంలో ఉన్నప్పుడు జీవుడు అన్నారు ఆ తెలివినే. మరి దేహంలో ఉన్నాడు గనక ఈ జీవుడి తెలివి అఖండ ప్రకాశమైన పరమాత్మ తెలివిలో ప్రతిఫలింపబడిన చంద్రుడి తెలివి వెలుగు లాంటిదే. అంటే స్వయముగా కాదు. నీకు ఇప్పుడు ఈ తెలివి నీ సొంతం కాదు. నీ సొంతం కాని తెలివిని నేనే నాదే అనుకుంటూ ఆ తెలివితో ఇక నీ జన్మ వాసనలు బట్టి ఈ జగత్తు నీకు ఇష్టం వచ్చినట్టు తెలుసుకుంటున్నావు, కలుసుకుంటున్నావు, దాని వలలో చిక్కుపడిపోతున్నావు. ఇది ఎవరిది? ఇది ఎందుకు? అసలు నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, నేను ఎలా తెలుసుకోగలుగుతున్నాను అని గనక తన్ను తాను అసలు అన్నిటినీ తెలుసుకునే నేనెవరు అని ప్రశ్నించి నిలిస్తే, ఆ అన్నిటినీ తెలుసుకుంటున్నాననుకునే ఆ స్వల్ప తెలివి రూపుడైన జీవుడితో పాటు వాడితో తెలియబడే అనేకమైనవన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఏకైక ఆత్మస్వరుడు ప్రకాశిస్తాడు. ఒక్క పెట్టుకి మొత్తం అంతా కూలిపోతుంది. ఏది? మన చేత తెలియబడే ఈ జగత్తంతాను, ఈ జగత్తుని, ఈ శరీరాన్ని నేను నేను అని తెలుసుకునే మన స్వల్పమైన ఈ తెలివితో సహా అంతా నాకు ప్రకాశమేదా అని చూస్తే మొత్తం ఈ లేచి వచ్చిన జీవ తెలివి, ఆ జీవుడి తెలివిలో తెలియబడే జగత్తు అంతా నేనెవరా అని ప్రశ్నిస్తే, ఈ తెలివే ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ జీవుడే ప్రశ్నించాలి, నేనే ప్రశ్నించాలి. ఎవరిని? నేనెవరా అని ప్రశ్నించిన క్షణంలో జీవ భావన, దేహ భావన పోయి ఏకైక ప్రకాశం, మబ్బు తొలగిన సూర్యుని వలె అహంకారం అన్న మబ్బు తొలగి పరమాత్మననేటువంటి ప్రకాశం పొందగలుగుతావు అంటున్నారు మా భగవాన్. అట్టి జ్ఞానసూర్యుని వెలుగులో మునిగి ఇంకా నశించిపోవాలి చంద్రుడు, అంటే మనస్సు అనే చంద్రుడు, జీవుడు. ఆ రోజు ఏమవుతుంది? ఇక చంద్రుడు ఉండడు, అమావాస్య. అవునా? చంద్రుడు ఉంటాడా మరి అమావాస్య రోజున? మరి వాడు లేకపోతే మాత్రం ఏమాగింది? అందుచేత
ఆ సూర్యుని వెలుగులో మునిగి నశించి అక్కడ జ్ఞానమయంగా ఎప్పుడు లీనమైపోతుందో ఆ రోజే శుభప్రదమైన అమావాస్య. తమిళ ప్రజలకు అమావాస్య అంటే చాలా మంచి రోజు అన్నమాట. ఎందుకంటే ఆ రోజున నేనన్న ఆ చంద్రుని యొక్క ప్రకాశం ఇప్పుడు యాపిల్ సొంతం కాదుగా, వాడి సొంతం కాని చంద్రుని ప్రకాశం ఆ రోజు అంతమవుతుంది. అందుకని తమిళకి అమావాస్య శుభప్రదమైన రోజు, మనకు పౌర్ణమి లాగా. అంచేత ఏమిటంటే అహంకార నాశనమే శుభప్రదము. ఎప్పుడు అహంకారం నశిస్తుందో అఖండమైన ఆత్మజ్ఞాన ప్రకాశం శాశ్వతమై వికసిస్తుంది. కాబట్టి నేనెవరిని అని నాకు అన్నీ తెలుస్తున్నాయి కదా, అన్నిటినీ తెలుసుకునే నేనెవరిని, ఈ అన్నిటినీ తెలుసుకునే ఈ తెలివి నాదేనా, నా సొంతమేనా? అసలు నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం తల్లిదండ్రులు ఇవ్వలేదంటున్నాం, భర్త బిడ్డలు ఎవరు ఇవ్వలేదంటున్నాం, ఈ తెలివిని ఎవరు ఇవ్వలేదు కూడాను, అవునా? మరి ఈ తెలివి నాకు ఎలా వచ్చింది? ఈ తెలివి నాకు ఎలా వచ్చింది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని, ముందే నిర్ణయించడం కాదు, ప్రశ్నించుకొని చూస్తే ఉట్టి తెలివే మిగులుతుంది. ఆ తెలివిలో నేను జీవుడను, నేను దేహమును, ఇది లోకము అనేటువంటి కల్పనలన్నీ రాలిపోతాయి. అంతే. నేను నేనుగా మిగలడమే మోక్షము, నేను మేనుగా మిగలడమే నరకము, బంధము. నేను మేనైతే బంధం, నేనైతే మోక్షం. ఎప్పుడైతే నేను అనుకుంటున్న నేనెవరిని నన్ను ప్రశ్నిస్తే నేను మిగిలిపోతుంది, మేను తొలగిపోతుంది. నేను అనుకుంటే ఉండేది, అనుకోకపోతే పోయేది అన్నమాట ఈ శరీరం. నేను తల్లి కడుపులోంచి పుట్టిన వెంటనే నేను ఈ వాణిననో రాణిననో అనుకోలేదుగా, అనుకోకపోయిన దేహం ఉందిగా. అప్పుడు నేను ఎంత నిర్మలంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా దేహాత్మ భావన పెరిగి 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 నేనంటే వాణిని అన్న దేహ అభిమానం పెరిగి 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 లోక వ్యామోహం పెరిగి 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 నేను మేనని అనుకోకపోయినా ఉండగలిగిన ఆనంద స్వరూపాన్ని అన్న నా నిజ స్వరూప స్పృహని మర్చిపోయా. అప్పుడు కూడా ఉన్నాను కదా, మరి ఆ పసిపాప రూపంలో ఉన్నాను కదా. అప్పుడు దానిని అప్పటి నేను ఈ వాణి నేను అని అనుకోలేదుగా. వాణి నేను అనుకోగా అది నా బుద్ధిలో స్థిరపడిపోయి మళ్ళీ ఈ జగత్తు ఇలా ఉంది అలా ఉంది అనుకుంటూ జగత్ వ్యామోహాలు కూడా వచ్చి చేరి నిర్మలమైన నేను, స్వచ్ఛమైన నేను, ఇదిగో నేనే భ్రష్టు పట్టి నా నాశనానికి నేనే కారణమయ్యాను. అంచేత ఇప్పుడు మళ్ళీ నేనెవరా అని ప్రశ్నిస్తే నేను మేనని అనుకోకపోయినా ఉన్న ఆనంద స్వరూపాన్ని అని నీకు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడిక ఓహో, దుఃఖానికి కారణం నేను మేనన్నమాట, అనుకోవడం అన్నమాట. అనుకోని దీంతో గట్టిగా స్థిరపడిపోయి తర్వాత దీనికి కలుగుతున్నవన్నీ సుఖ దుఃఖాలన్నిటికీ ఎవడో దేవుడు కారణం అనుకుని ఆ దేవుడు నాకు దుఃఖాలు తీసేది సుఖాలు, ప్రతి ఒక్కడికి దుఃఖాలు తీసేసి సుఖాలే ఇవ్వాలంటే నీవు చేసిన పాప పంతుల యొక్క ఫలితాలను దుఃఖాలన్నీ ఎక్కడ పోస్తారు దేవుడు? మనకి దుఃఖాలు వద్దు, ఎవరికి దుఃఖం వద్దు. కానీ దుఃఖం రావడానికి కారణమైన పనులు మాత్రం చేయడం మానం. ఆ దుఃఖ కారణమైన పనుల వల్ల దుఃఖాలు వస్తూ ఉంటే దాన్ని పోగొట్టు సుఖాన్నివ్వు అని దేవుడి దగ్గర నుంచి ఏదో రాబట్టాలని చూస్తాం. ఎందుకు పోగొట్టాలి? దుఃఖం అంటే మనకి భయం కాబట్టి, దుఃఖం అంటే నీకు భయం అయితే, బాధ అయితే దుఃఖ కారణ క్రియలు చెయ్యకు. దుఃఖ కారణ క్రియలు ఏమిటో తెలుసా? పాపాలు చేయకూడదు, యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి, మంచి, అవన్నీ కూడా దేహధర్మానికి సంబంధించినటువంటి శాస్త్ర సిద్ధాంతాలే, అవన్నీ కాదనడం లేదు. దేహం నేనైతే అవన్నీ చెయ్యాలి.
కానీ అసలు దుఃఖ కారణం ఏమిటి? నేను దేహాన్ని అనుకోవడం. అదే వేరుని తెగ్గొట్టు అంటేను. అసలు నేను అంటే నేనుగా ఉండక దేహం అనుకోవడం వల్ల కదా ఇంత విభ్రాంతి, ఇంత భ్రమ, ఇంత భయం కలుగుతోంది. కాబట్టి ఈ నేను అన్నది ఏ బంధము లేనటువంటి పరమాత్ముడు. దానిలో నుంచి అజ్ఞానవసరం నేను నేను అన్న భావన వచ్చిందనుకో ఇంకా సమస్త భ్రాంతులకి కారణం అవుతోంది. కాబట్టి ఇది అతి దగ్గర మార్గంలో మనం ఈ భవబంధాల నుంచి తొలగించుకోవడానికి సూటి మార్గము. ఇది ఒక్కటి చేస్తే వేరు తగ్గొడితే మొత్తం వృక్షమంతా కూలిపోయినట్లు. ఇక ఈ భ్రమాభ్రాంతులన్నీ కారణమైన ఈ నేను మేనన్న భావన ఒక్కదానిని తగ్గొట్టుకుంటే చాలు. విచారణ ద్వారా ఎలా చేయాలో చెప్తున్నారు. అది చేయడం మానేసి ఈ దేహం నేననుకుని దీనికి శుభ ఫలితాలు కావాలనుకుని అశుభమైన దేహముతో అశుభమైన జగత్తులో నుంచి శుభాలు కావాలనుకుంటే చేసేవన్నీ కూడా నీకు జన్మల్ని కలిగిస్తాయి. బంధాల నుంచి విడుదల కలుగచేయవు. గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేస్తే గొప్ప గొప్ప ఆస్తులు, ఐశ్వర్యాలు, స్వర్గరాజ్యాలు వస్తాయేమో. వచ్చిన వల్ల ఇప్పుడు లేనివి వచ్చాయి అంటే అవి పోతాయని అర్థం. ఉన్నదేమో పోదు, లేనిదేమో ఉండదు. వచ్చినట్టు వస్తుందే గాని ఉండదు. అందుచేత ఇప్పుడు లేనిది వస్తే అది పోయేదే. అందుచేత ఎవళ్ళ మట్టుకి వాళ్ళు అసలు అశుభ కారణం ఏమిటి, దుఃఖ కారణం ఏమిటి అని చూసుకుంటే నేను నేనుగా ఉండకుండా నేను నేనన్న అజ్ఞాన భావన వల్ల కలుగుతున్న విభ్రాంతి మాత్రమే ఇదంతా. భ్రాంతి అనుకుంటా విభ్రాంతి అన్నారంటే మహాభ్రాంతి అన్నమాట. దానివల్ల వస్తుంది ఇదంతా. అప్పుడు నువ్వు ఆ పాపాలను ఈ దుఃఖం పోగొట్టుకోవడానికి బయట ఎన్ని కర్మలు చేస్తే ఏమిటి? చేసావంటే మళ్ళీ దాని ఫలితం మళ్ళీ వస్తూ ఉంటుంది. చేసావంటే వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఈ సుఖ దుఃఖాల అనుభవాలు వస్తాయి. అసలు చేసే వీడెవడు అని ప్రశ్నిస్తే, చేసే నేనెవరు అని తాను ప్రశ్నిస్తే అక్కడ కర్త అయిన ఈ నేను అన్న భావన తొలుగుతుంది. తొలగినప్పుడు నేనన్న భావన లేదు, ఆ భావన వల్ల మేనన్న భావన లేదు. ఆ భావన లేకపోవడం వల్ల జగత్ అన్న భావన కూడా క్షణకాలం ఆగిందిలేండి. అవునా కదా? క్షణకాలమైన అనుభవం కలుగుతోంది కదా మనకి. ఆ కలిగినప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా తల్లి? మరి ఇంకనే సుఖానికి ఎక్కడికి వెతుకుతావు? ఇంద్రభవనాలు కట్టుకుంటాను, ఏదో ఆస్తిపాస్తులు మూట పెట్టుకుంటాను, దానివల్ల నీకు సుఖం వస్తుందా? కాబట్టి అన్నిటికీ హేతు నేను అన్న భావన. అది భావన అంతే. భావన అంటే కలిగేది, కలిగిందల్లా తొలుగుతుంది. కాబట్టి నేనెవరా అని భావన లేకుండా ఉంటే నేను ఒక్క పెట్టిన బంధాలన్నీ దేనికున్నాయో అదే లేకుండా పోతుంది. అప్పుడు ఏం మిగిలిందంటే ఏమీ లేదు అంటున్నారు. అక్కడ దుఃఖం ఏమీ లేదు అనకుండా ఇంకా అక్కడ అశాంతి లేదు, అక్కడ దుఃఖం లేదు అని అనుంటే నేను చాలా ఆనందించేదాన్ని. అది మీ అవగాహనలో లేదు. కానీ అక్కడ దుఃఖం లేదు, అశాంతి లేదు. మరి మనం దుఃఖము అశాంతి ఉండకూడదనేగా ఇక్కడ యజ్ఞయాగాది కర్మలో ఏవో చేస్తున్నాం. ఇక్కడ మాత్రం దుఃఖము అశాంతి పోదు. ఈ చేసేవాడు ఎవడాన్ని ప్రశ్నిస్తే చేసేవాడు క్షణకాలం తొలగినా అక్కడ దుఃఖము అశాంతి లేదు అని మనకి తెలుస్తుంది. ఇంకా మరి దుఃఖము అశాంతి లేకుండా ఉండాలంటే ఇంక ఏం చేయాలి? ఒక్క పని తప్ప. ఆ ఒక్క పని తప్ప ఇంక ఏ పని చేసినా నీ తలకు నువ్వే కొరువు పెట్టుకుంటున్నావు. అంతే.
మరణిస్తేనే మోక్షం సిద్ధిస్తుంది, వేరే ఉపాయం చేత సిద్ధించదు. అయితే మరణం అంటే ఏమిటి? నేను నాది అనే అహంకార మమకారాలు చావడమే గాని మరణం అన్నది ఈ దేహాన్ని చంపేస్తే నిజంగా చచ్చిపోయినట్టు కాదు. ఈ దేహం పోతే మరి ఇంకో దేహంలో దూరతావు, అది చావెట్లా అవుతుంది? నిద్ర లాంటిదే. ఈ దేహాన్ని వదిలి కాసేపు ఎక్కడికో పోతున్నావు. మన దేహ మరణం నిద్ర వంటిది. మళ్ళీ పొద్దున్న ఈ దేహంలో లెగుస్తావు, ఈ దేహం పోతే ఇంకొక దేహంలో లెగుస్తావు, అంతే. అది మన దేహ మరణం కాదు. మరి ఏ మరణం? నేను నాది అనే అహంకార మమకారాలు చావడమే. మనం నిజంగా ఈ శరీరాన్ని చంపడం కాదు. నేను నాది అన్నది ఎవరికా అని చూస్తే నేను నాది అనేవాడే లేకుండా పోతాడు. దాన్ని మళ్ళీ తల ఎత్తనివ్వకుండా చేయడమే అహంకార మరణమే మరణం. అహంకార మరణంతో ఇక మరణం లేని శాశ్వత స్థితిని నువ్వు పొందుతావు. ఈ అహంకారం ఉన్నంతసేపు కూడా ఈ మరణాలు తప్పవు అంటున్నారమ్మా. ఒక నేరస్తుని దండించడానికి బదులు వాడు కూర్చున్న కుర్చీని విరగొట్టడంలా ఉంటుంది. అహంకారం నశింప చేయకుండా శరీరాన్ని నశింప చేయాలనుకోవడం. ఒక నేరస్తుని దండించాలి, దానికి బదులు వాడు కూర్చున్న కుర్చీని విరగొడితే అది వాడి దండన అవుతుందా? అవ్వదు కదా. అంటే ఆ కుర్చీ లాంటిది అన్నమాట ఈ దేహం. ఈ దేహంలో కూర్చున్న వాడిని చంపాలి గాని ఈ దేహాన్ని చంపుతానంటే ఏంటి? కుర్చీలో కూర్చున్న వాడిని శిక్షించాలి గాని కుర్చీని శిక్షించడం ఏమిటి? అలాగే దేహంలో ఉన్నవాడి నశింప చెయ్యాలి తప్ప దేహాన్ని నశింప చేయడం ఏమిటి? అది మరణం అవ్వదు అసలు. అందుచేత శరీరాన్ని నశింప చేస్తే అది నిజమైన మరణం అవ్వదు. ఈ శరీరంలో ఉన్న ఈ నేనెవరు? ఈ శరీరంలో ఉన్న నేను ఈ శరీరము కాను, కాకపోతే మరి నేనెవరు అని నిలిచి ఉంటే శరీరం నేనన్న భావన పోతుంది. అదే అహంకార మరణం. దానితోటి ఇక మరణం లేని శాశ్వత ఆనంద స్థితి సిద్ధిస్తుంది అని భగవాన్ చెప్తూ ఉండేవారు. అనేకంగా గోచరించి వ్యామోహం నిండిన ఈ ప్రపంచంపై విరక్తి కలిగి, మనకి ఈ లోకం అనేకంగా గోచరిస్తోంది కదమ్మా. ఇక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ ఇంతకంటే బాగుంటుంది, అక్కడ ఇంకా ఎంతో బాగుంటుంది, ఇంకా ఎక్కడో ఉంటే ఏదో బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగోదు, అలా ఉంటే బాగుంటుంది అనుకుంటూ అనేకంగా గోచరిస్తూ వ్యామోహాన్ని నింపుతున్న ఈ ప్రపంచం మీద ఎవరికైతే విరక్తి కలిగి ఆశలు నశించిపోతాయో వారు మాత్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు, శివ జీవితాన్ని పొందుతారు. ఇప్పుడు మనం శవ జీవితాలను పొందుతున్నామమ్మా. ఎవరైతే అనేకంగా ఇది 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 ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తుంటే వినిపిస్తుంటే ఆహా ఇది గొప్పది అది గొప్పది అనుకుంటూ వాటి వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాం. ఏది గొప్పది అనుకుని మనం దాన్ని పొందబోయామో అది పొందిన తర్వాత అది తక్కువది అయిపోతుంది, మరొకటి గొప్పది కనిపిస్తోంది. ఇక్కడ ఏది నిజమైన గొప్పదన్నది లేదు అని తెలుసుకుని ఈ ప్రపంచ వ్యామోహాలపై విరక్తి కలిగి ఏ ఆశ వీటి మీద పెట్టుకోకుండా ఇదంతా కూడా ఎంతో బాగున్నట్టు, ఆనందాన్ని ఇస్తున్నట్టు, సుఖం వస్తున్నట్టు అనిపిస్తుందే గాని అది రాదు, వచ్చినా ఉండదు అని మాటలతోటి కాకుండా అనుభవపూర్వకంగా గ్రహించి వాటి మీద ఆశలు నశించిన వారు మాత్రమే శివ జీవితాన్ని గడపగలరు. శరీరం ఉన్న శివుడై జీవించగలుగుతాడు. వాడు అన్ని ఉంటాయి, అన్నిటి మధ్య ఉంటాడు. దేని పట్ల వాడికి ఏ ధ్యాస ఉండదు. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది పోతుందేమో, అది రాదేమో, వాళ్ళకేమవుతుందో వీళ్ళకేమవుతుందో ఏమీ ఉండవు. ఎందుకుంటాయి? ఏవి పాడైపోతాయో, ఏవి నశించిపోతాయో అవి బాగుండాలని అనుకోవడమే అసలైన అజ్ఞానం. బాగున్నట్టుంటే బాగోవు, అంతే. అవంతే, కాసేపు బాగుంటాయి, కాసేపు బాగోవు.
అటువంటి వాటిని పట్టుకుని బాగుండాలి బాగుండాలి అని అనుకోవడంలో ఏమైనా వివేకం ఉందా అని తెలుసుకున్న తర్వాత అసలు తన చేత తెలియబడేటువంటి దేని పట్ల కూడా ఏ ప్రత్యేకమైన ఆసక్తి అనురక్తి వాడికి ఉండదు. ఉండనప్పుడు అవి అతన్ని మనం ఆసక్తి అందరికీ చూపిస్తుంటే అవి మళ్ళీ బంధిస్తాయి. చూపించినప్పుడు ఏం బంధిస్తాయి? అప్పుడు శివుడల్లే ఉంటాడు, శివుడై ఉంటాడు, అంటే నిర్వికారుడుగా ఉంటాడు. అటువంటి శుద్ధ ఆత్మజ్ఞానానుభవం ద్వారానే నిజ ఆనంద అనుభూతి కలుగుతుంది తప్ప ఇంక వేరే విధంగా ఎన్ని నువ్వు చేసినా కలుగదు. చేస్తే చేసినంతసేపే, తర్వాత మళ్ళీ అది పోతుంది. తింటే తిన్నంతసేపే, వింటే విన్నంతసేపే, ఏదైనా అంతే. ఆ పదార్థము దాని అనుభవం ఉన్నంతసేపే, తర్వాత మళ్ళీ అది మన నుంచి దూరం అయిపోతుందిగా. మరి దానికోసమే అప్పుడెప్పుడో తిన్నామండి అలాంటిది కావాలి, అప్పుడెప్పుడో విన్నామండి అలాంటిది కావాలి, అప్పుడెప్పుడో చూసామండి అలాంటిది కావాలి. అప్పుడెప్పుడో చూసేసిన తర్వాత మరి అదే నీ అనుభవం అయిపోయి స్థిరపడిపోతే మళ్ళీ ఇంకోసారి చూడాలని కోరిక ఎందుకుంటుంది, ఇంకోసారి తినాలని కోరిక ఎందుకుంటుంది, ఇంకోసారి వినాలని కోరిక ఎందుకుంటుంది. కాబట్టి అవి తాత్కాలికంగా అప్పటికప్పుడు బాగున్నట్టుంటాయే తప్ప అవి శాశ్వతంగా ఉండవు. ఈ లోకంలో పంచ జ్ఞానేంద్రియాలుగా తెలియబడే పంచ విషయాత్మకమైన ఈ ప్రపంచంలో ఏదైనా సరే అనిత్యమైనది, అసుఖమైనది, దుఃఖబాధితమైనది. దానివల్ల ఎప్పటికీ శాంతి రాదు. సరి కదా, వెంపర్లాట వల్ల అశాంతే మిగులుతుంది అని తెలుసుకున్న వివేకవంతుడు ఈ ప్రపంచ విషయాల మీద విరక్తి అంటే చీయని అసహించుకుంటాడు అనుకోకుండా అసలు పట్టదు, వాటి పట్ల పట్టదు, ఆశలు పెట్టుకోడు. అది నశించిపోయి అది ఎండమామని తెలిసాక అక్కడ నీళ్ళ కోసం వెళ్తామా? మనము వెళ్ళం కదా, తెలుస్తూ ఉంటుంది. ఎందుకు వెళ్ళవు మరి? అదేటండి నీళ్లు లేవని తెలిసాక ఎందుకు వెళతాను అంటావు. అలాగే ఈ ప్రపంచం కూడా అలాంటిదే, దీనిలో సుఖం ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ ఉండదని తెలిసాక ఎందుకు వెళ్తావు నువ్వు? ఇప్పుడు ఎండమామని తెలిసాక ఆ నీళ్ళలోకి నేను వెళ్ళకపోతే నేను విరక్తి కలిగిన వాడనా? విరక్తి కలిగిన వాడనా? తెలుసుకోవడం అంతే, విలువ లేనిదని తెలుసుకోవడమే విరక్తి. దాన్ని రక్తి దానికి అదే పోతుంది అంతే. వద్దు అలా ఏదో విరాగిమ్మా విరక్తుడమ్మా అంటారు. అది కాదు, అది విలువ లేదని తెలియడమే ఆటోమేటిక్ దాన్ని విరక్తి అంటారు. అటువంటి విరక్తి కలిగితే ఇక జీవితం శివమయమే. కాబట్టి ఇటువంటి శుద్ధ జ్ఞానానుభవం ద్వారానే నిజ ఆనంద అనుభూతిని పొందగలుగుతాం తప్ప ఇక ఏది చేసినా నీవు నిజమైన ఆనంద అనుభవాన్ని పొందలేవు. ఏ ఆనందం అన్నా కలిగితే అది భ్రాంతి రూపకమైన ఆనందమే గాని నిజమైన ఆనందం కాదు. ఆశలు నెరవేరడం ఆనందం అనుకోకండి, కోరికలు తీరడం ఆనందం అనుకోకండి, కాదు. ఆశలు త్యజించడమే మహదానందం. ఆశలు వదిలేస్తే ఇక దుఃఖమే లేదు, అదే ఆనందం. ఆశలు పట్టుకున్నావా దుఃఖం పోదు, అదే ఆనంద రూప భ్రాంతి. అర్థమైందమ్మా ఈ ఆఖరి ముక్క వల్ల? అర్థమైందమ్మా. కనుక మరణము దాని వెంబడి జననము, అంటే పుట్టావు అంటే చస్తావు. చెప్పాలా ప్రత్యేకించి? ఎవ్వరికి చెప్పక్కర్లా, పుట్టిన ప్రతిదీ చస్తుంది. ఇలాగ లెక్కలేని జన్మల వల్ల ప్రాప్తించేది తీవ్రమైన దుఃఖమేనా సుఖమా? అట్టి దుఃఖాన్ని పోగొట్టగలిగేది ఎప్పటికీ మళ్ళీ జన్మని కలిగించింది అయినా అతి గొప్ప మరణం ఏది అని మీరు గనక అడిగితే ఇక మళ్ళీ ఇంకొక దుఃఖాన్ని కలిగించేటువంటి మళ్ళీ జన్మ వద్దు. ఎందుకంటే జన్మ వచ్చిందా మరణం తప్పదు. కాబట్టి ఇక మళ్ళీ చావు లేని చావు చచ్చేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒకసారి చచ్చాము, ఇక మళ్ళీ చావు రాకూడదు మనకి. అటువంటి చావు లేని చావు మళ్ళీ ఎప్పటికీ జన్మ కలిగించినటువంటి అసలైన మరణం ఏమిటి అని గనక మీరు ప్రశ్నిస్తే, అజ్ఞాన రూపమైన నేను అనే అహంకారము, నాది అనే మమకారము నశిస్తే
చాలు. అదే నిజమైన మరణము లేని మరణము. ఇక చావు రాని మరణము. దానికి మనం చావు లేని చావు అనేటువంటి అంశంలో చెప్పుకున్నాం. ఒక్కసారి అహంకారం చచ్చిందే ఇక చావు రమ్మన్నా రాదు. పుట్టికి అసలే ఉండదు. ఒక్కసారి అహంకార త్యాగమే మరణము లేని మరణము అని భగవాన్ చెప్పారు. దేహ సమాప్తి అనబడే ఈ ప్రతి మరణము కూడా మన వాళ్ళు బోలు మంది చచ్చిపోతున్నారు కదా, దేహం పడిపోతుంది. దేహ సమాప్తి అనబడే ప్రతి మరణము మళ్ళీ మరొక దేహ ప్రాప్తికి హేతువు. ఇప్పుడు ఈ దేహం చచ్చింది అంటే మరొక దేహంలోకి పుడుతుంది అని అర్థం. కనుక ఈ దేహ మరణాన్ని పొందడం కంటే అతిపెద్ద మరణమైన అహంకార మమకారాల మరణమే గొప్పదైన మరణము. అటు తర్వాత ఈ దేహానికి సంభవించే జనన మరణాదులు ఇక కలగనే కలగవు. జనన మరణాలు దేనికి? దేహానికి కదూ. దేహానికి జనన మరణాలు కలుగుతుంటే అది నాకు అనుకుంటున్నావు. పుట్టి తెచ్చేది దేహం, అది నాకు అనుకుంటున్నావు. ఎప్పుడు అది నాకు అనుకుంటావో ఈ దేహం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటావు, చచ్చినప్పుడు చచ్చాను అనుకుంటావు, మళ్ళీ చచ్చి మళ్ళీ పుడుతూ ఉంటావు, మళ్ళీ పుట్టానంటావు, చచ్చానంటావు. ఇదే కథ. ఎవరికి ఈ చావు, ఎవరికి ఈ పుట్టుక అని తన్ను తాను ప్రశ్నించుకుంటే తాను చావు పుట్టుకలు కలిగినటువంటి దేహం కాదు. అది పుడుతోంది, అది చస్తోంది అని తన్ను తాను తెలుసుకోవడమే. ఆ తెలుసుకోవాలంటే ఈ దేహం నేను అనేటువంటి అహంకారము, కొన్ని నావి అనేటువంటి మమకారము, ఇది వదిలిన క్షణంలోనే నువ్వు చావు పుట్టుకలేని దివ్యత్వాన్ని పొందుతావు. అటు తర్వాతికి దేహానికి సంభవించిన జనన మరణాలే నీకు ఉండవు. ఎవరైనా ఇక చావు వద్దు, పుట్టుక వద్దు అని నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకుని ఇక వద్దు అని ఖచ్చితంగా హృదయపూర్వకంగా గనక మనం భగవంతుణ్ణి కోరితే ఇప్పుడే చస్తాం, ఇక చావు లేని చావుని వద్దు అన్నామంటే ఇంకంతే. అంత విరాగం మన లోపల మనకుందే, అంత దీన్ని మనం వదిలేయగలమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలాగ వదిలేయాలంటే చాలా దమ్ముండాలి అన్నారు ఒకరు. చాలా ధైర్యం ఉండాలి, చాలా దమ్ముండాలి. నిజమే. ఏది వదిలేదు, ఇది పోతుందంటే వదిలేయగలమా? పోయింది అంటే అయ్య బాబోయ్ అని పీక్కోకుండా ఉండగలమా? పోయింది కాబోలే అని ఊరుకుంటున్నావా? మరి దేహం పోతోంది కదా, పోకూడదని ఎందుకు అనుకుంటున్నావు? అది పోయే వస్తువు కాబట్టి పోతుంది, అవునా? ఇటువంటి వివేకంతో గనక నీ దేహాత్మ భావనని నువ్వు చూసుకుంటూ పోతే, ఓహ్ ఇది పోయేది పోక తప్పదు, దాన్ని నేను ఇప్పుడే వదిలేస్తా అని వదలడానికి దమ్మెందుకు? ధైర్యం ఉండాలండి. అతడే నిజమైనటువంటి ధీరుడండి అని కూడా చాలా చోట్ల చాలా మంది చెప్పారు. నిజం కూడా. ఎందుకంటే మనకి నిజంగా అటువంటి వివేకం ఉంటే ఇక దమ్మక్కర్లా. ఆ వివేకమే మన దమ్ము, అదే మన బలం. నిజానికి చూస్తే అంతే కదా, ఇది పోతుంది కదమ్మా, మరి ఇకనే ఇంకా దానికి దమ్మేంటి? నువ్వు దమ్మట్టు దాన్ని పట్టుకే ఏలాడితే మాత్రం అది ఉంటుందా? ఇది నేను కాదు, దీనికి ఉన్నవి నావి కావు, వస్తే వచ్చాయిలే, పోతే పోయాయిలే అని ఉండగలగడమే. పోయిందాన్ని ఏమైనా నువ్వు రాబట్టుకోగలవా? వచ్చిందాన్ని ఏమైనా అట్టే పెట్టుకోగలవా? మాటలన్నీ తెలుస్తున్నాయి కదా, మరి ఇంకెందుకు మనకి కలతలు, బెంగలు, బాధలు, భయాలు వస్తున్నాయి? ఊరికే మాటకి తెలుస్తున్నాయి అంతే. అనుభవంలో నిలబడాలంటే నీకు దమ్ము లేదు. చూసుకో నిన్ను నువ్వు, వదలక తప్పనివని ఖచ్చితంగా తెలుస్తోంది కదా. నేను కౌగిలించుకున్న అది నన్ను వదిలిపోతుంది కదా, అది వదిలిపోయేసరికి దానికి సంబంధించినవన్నీ వదిలేస్తున్నాయి కదా. ఈ వివేకం మీద మనం నిలబడితే ఇక మనకి దమ్ములెందుకు, ధైర్యం ఎందుకు?
నాసతో విద్యతే భావో నా భావే విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః అన్నాడుగా ఆయన. నాశనం లేని నేనా అలాగే ఉంటుంది, నాశనమయ్యే మేనా నాశనం అవ్వక తప్పదు. దీనిలో నాశనమయ్యేదేది నాశనం అవ్వనదేది అని రెండింటినీ వివరించి చూసి తెలుసుకోగలిగిన వాడే తత్వదర్శి, అతడే జ్ఞాని. దీనిలో నాశనమయ్యేదేది దేహము, నాశనం అవ్వనదేది నేను. ఈ దేహం పోయినా నేననేవాడు ఉన్నాడు కాబట్టి మరొక దేహంలోకి వెడుతున్నాడు. అవునా? తెలుస్తోందమ్మా? ఇంకొక దేహంలోకి వెళుతున్నాడంటే వాడు ఉన్నాడనే కదా, లేనివాడు వెళ్ళడు కదా. ఆ మరి వీడు దీనిలోకి వచ్చి ఏం సుఖపడ్డాడు? అన్నీ కష్టాలే కదా. ప్రతి నిమిషం చస్తానేమో అని భయమే కదా, నాది అన్నది పోతుందేమో అని బెంగే కదా. ఏం పొందావయ్యా అని అడిగితే ఏమీ పొందలేదు, అయినా సరే పోతుందేమో అని భయం పోవడం లేదండి అంటాడు. నువ్వు భయపడినా అది పోతుంది. అవునా? మరి నువ్వు పోవడం లేదుగా, మళ్ళీ ఇంకొక దేహంలోకి వెళుతున్నావు. కాబట్టి దీనిలో ఉన్నవాడు ఇది కాదు, ఇది నువ్వు కావాలన్నా పట్టుకొని ఉండదు, వద్దన్నా పోదు. ఎప్పుడొకప్పుడు అదే నిన్ను వదిలేస్తుంది. అప్పుడు మరి నువ్వు మిగిలి ఉంటావు. నువ్వు ఇది దీని చావే నా చావు అనుకుంటే మళ్ళీ ఇంకొక శరీరంలో ఇలాంటి దానిలో పుడతావు. అర్థమవుతుందా? అందుచేత ఏం చేయాలి? దేహ మరణం మరణం కాదు. దేహములో ఉన్న నాకు చావు లేదు. ఈ చావు లేని నేనెవరిని? నేను ఉన్నాను, ఈ దేహం నేను కాదు. దేహం నేను కాదు కాబట్టి ఇంతవరకు దేహానికి సంబంధించినవన్నీ నాదిగా ఉండి ఆ మోహంలో పడ్డాను. దేహంతో పాటే ఈ దేహంతో పాటే నాది అన్నవన్నీ నన్ను వదిలేసిపోతున్నాయి. కానీ నేను మిగిలే ఉన్నాను. ఈ దేహపు చావు నన్ను చంపలేదు. చంపిందా? అప్పుడు నువ్వు మిగిలే ఉన్నావు. ఆ మిగిలే ఉన్నావు కాబట్టి మళ్ళీ పుడుతున్నావు. ఇప్పుడు పుట్టావంటే ఇంతకు ముందు ఒక దేహాన్ని వదిలి మిగిలి ఉన్నావు కాబట్టి ఇప్పుడు పుట్టావు. ఇప్పుడు ఈ దేహం వదిలితే నువ్వు మళ్ళీ మిగిలి ఉంటావు కాబట్టి నువ్వు పుడతావు. కాబట్టి దేహంలో ఉండగానే ఇది పోయినా మిగిలి ఉండే నేనెవరు? నేను ఈ దేహం కాదు, ఇది పోతుంది, నేను పోను. నేను పోని నేనునే ఉన్నాను కాబట్టి పోయే మేను దానికి సంబంధించిన నాది కూడా మేనుతో పాటు పోతాయి. ఇక వాటి మీద నాకెందుకు మోహం? అవి కౌగిలించుకున్నా ఉండవు, కట్టుకున్నా ఉండవు, పెట్టుకున్నా ఉండవు. మరి ఇంకెందుకు నేను మీద, ఈ మేను మీద నాది మీద మోహం? నాదంతా మేనును బట్టే కదమ్మా. నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా ఆస్తి, నా పస్తి, ఇదంతా ఈ శరీరం నేను అనుకున్న వాడికే కదా ఉంటాయి. నేను వాడిని అనుకున్నప్పుడు ఇలాంటి మరొక శరీరాన్ని కొడుకనో మొగుడనో ఇల్లనో ఆస్తనో పాస్తనో అనుకుంటాను. ఈ మేనుతో పాటు అవన్నీ నాకు ఊడిపోతున్నాయిగా. మా అమ్మ వెళ్ళిపోయిందో అని ఏడుస్తాడు. కానీ వెళ్ళిపోయిన అమ్మని వాడు తీసుకురాగలడా? ఏడుస్తాడు. అంతే అయిపోయింది. 4 సార్లు ఏడుస్తాడు, 5 సార్లు ఏడుస్తాడు. వాడు ఏడ్చాడో నా బేడో నీకెందుకు, వదిలేసావు ఇంకంతే. అవునా? వదిలేసి మళ్ళీ వెంటనే మరొక దేహాన్ని చూసుకుంటున్నావు. మళ్ళీ దీన్నెల్లా కౌగులించుకున్నావు, అలాగే దాన్ని కౌగులించుకోవాలని. వివేకవంతుడైన వాడు, సద్గురుని ఆశ్రయించిన వాడికి ఈ మర్మం తెలుస్తుంది. ఓహో, ఇది పోతుంది గాని నేను పోను. ఈ పోయే మేను నేను కాదు. ఈ పోయే మేనుకి సంబంధించినవేవి నావి కావు. అయితే ఉన్నాయి కదండి, అవేవో ప్రారంభానికి వచ్చే కాసేపు ఉంటాయి, పోతాయి. ఉండుగాక పోవుగాక ఇదే పోతోంది కదా. అప్పుడు ఉంటే ఎంత, పోతే ఎంత. మరి నేనుంటున్నాను కదా, ఆ ఉన్న నేనెవరు అని నువ్వు నిలిచి చూస్తే ఉన్న నువ్వు శాశ్వతమైన పరమాత్మవు, లేని మేను అశాశ్వతమైన దుఃఖమైనటువంటి మిథ్య. అంతే.
కాబట్టి ప్రతి క్షణము నేనెవరన్న ప్రశ్న ద్వారా నీ శరీరంలో నుంచి నువ్వు విడిపోవాలి. ఎలాగ వేరుశనగ గింజలాగా, చింతపండు లాగా, కొబ్బరి కురడి ఈ వివేకాలను విడిపోతావు. విడిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ పైన ఆ పెంకు బద్దలు కొట్టేస్తే కురుడి ఏమవుదుగా, ఆ రకంగా మనం విడిపోతాం. అంచేత ఆ పెంకు తీసేసినటువంటి ఆ లోపల ఉన్న కురిడిని గనక నాటితే మొక్క వస్తుందే, రాదు. అలాగే నేను కాదు, దీనిలో ఉన్న నేను కాదు అని తెలుసుకున్నప్పుడు ఆ మేను రాలిపోయినా ఈ మేనుకి మరొక మేను రాదు. తెలుసుకోకపోతే ఈ మేను నేననుకుని ఇది పోతే మరొక మేను వస్తుంది. అది ఈయన చెప్పినది నాకు అలా అర్థమైంది, నా అనుభవంలో అదే ఉంది. మీకు కూడా మరి నేను అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అందుచేత దేహ సమాప్తి అనబడే ప్రతి మరణము మళ్ళొక దేహ ప్రాప్తికి హేతువవుతుంది కనుక ఈ దేహ మరణాన్ని పొందడం కంటే అతి పెద్ద మరణమైనటువంటి అహంకార మమకారాల మరణమే శ్రేష్టమైనది. ఆ తర్వాత ఇంకా దేహానికి సంబంధించిన జనన మరణాలు నీకు పూర్తిగా తొలగిపోతాయి. నాకింక జన్మ మృత్యువులొద్దు అనుకునేవారు ఈ బోధలో నిలబడగలుగుతారు. నాకు అన్నీ కావాలండి, మోక్షం కావాలి అన్నవాడు అసలు రెండిటికి చెడ్డరేవడవుతాడు. నీకు అన్నీ కావాలా, అయితే దేహం నేననుకుని సత్కార్యాలు చేస్తూ పో, పాపాలు చేయకుండా పో. అన్నీ కావాలనుకుంటే, ఏమీ వద్దు అనుకుంటే దేహాన్ని ఇప్పుడే వదిలేసి ఉండు. ఇది రెండే. మన సంస్కారాన్ని మనం పరిశీలించుకొని నాకు అన్నీ కావాలండి అన్నావు అనుకో, ఇక అన్నీ రావడానికి కావాల్సిన పుణ్యకార్యాలు చేసుకుంటూ జన్మలుచుతూ ఉండు. పుణ్యాలు పెరిగి 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 పుణ్యాల వల్ల వచ్చిన సుఖాలు కూడా నీకు బాధలుగా మారాక అప్పుడు దిక్కు లేక మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా. ఉంది భవరోగం. ఈ భవరోగం పోదు. అంతే కదమ్మా. ఈ భవరోగానికి మందు ఈ భువిలోనే, మానవ దేహంలోనే దొరుకుతుంది. దేవతా లోకాల్లో గాని, దేవతా దేహాల్లో గాని నీకు భవరోగానికి మందు దొరకదు. ఈ మానవ దేహంలోనే, ఈ భూలోకంలోనే ఈ భవరోగానికి మందు దొరుకుతుంది. కాబట్టి ఈ మందు ఇక్కడే వేసుకోవాలి. తగిన స్థలం ఇది, తగిన పరికరం ఇది. దేహం అనే తగిన పరికరమందు దేహి అనే జీవుడు మళ్ళీ దేహం రాకుండా చేసుకోవడానికి ఈ భూలోకమే, ఈ మానవ దేహమే అవసరం. దానికి గురు బోధే మందు. ఈ మందు వేసుకున్నానికి భవరోగం పోతుంది. నువ్వు నీకు వద్ద అన్ని లోక సుఖాలే కావాలని చేసుకో. నిద్ర లేచి ముందు పడుకునే వరకు దైవ కార్యాలు చేసుకుంటూ 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 పో. నువ్వు చేసిన పుణ్యాలకు గొప్ప గొప్ప సుఖాలు భోగాలు వస్తాయి. ఇంద్రలోకం, చంద్రలోకం, ఇంకా ఏదో దేవలోకం, దేవేంద్రలోకం, ఆ లోకాల్లో ఉన్న సమస్త భోగాలు వచ్చేస్తాయి. చేసిన పుణ్యం క్షీణించాక మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. వచ్చి మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, ఏదో మరి ఏదో డబ్బులు సంపాదించుకోవడం, వెళ్ళడం, అమెరికాలో డబ్బులు సంపాదించుకోవడం, ఇక్కడికి రావడం, కాసులు పెంచుకోవడం. ఏమిటి? రూపాయల్ని డాలర్లుగా మార్చుకోవడం, డాలర్ని రూపాయలుగా మార్చుకోవడం. కానీ భవరోగానికి మందు భూవే, మానవ దేహమే. ఇట్టి మానవ దేహము భూలోక ప్రాప్తి కలిగిన వాడు ఏమిటి చావు పుట్టుకలు అని ప్రశ్నించి సమాధానాన్ని గురువు నుంచి పొంది దీని విలువలేంతనాన్ని గుర్తించి దేహం ఉండగానే దేహం నుంచి విడిపో. నేను దేహం కాదు. దేహం కలిగింది, తొలుగుతుంది. నేను అలాగే ఉన్నాను. కాబట్టి దేహం చచ్చిపోయినా నేను చావలేదు, నేను చావు లేనివాడను. అట్టి నేను చావు లేనివాడను అని తెలుసుకుంటే ఇక మరి చావు కలిగే శరీరం రాదు. నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోతాను బాబోయ్ అని మేనును పట్టుకు వేలాడుతూ ఉంటే మళ్ళీ ఇంకొక మేను వస్తుంది అంటున్నారు. వచ్చింది మళ్ళీ చస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడే తెలుసుకో. బాగా అనుభవం తెలిసిపోయిందా? మరి శరీరం చచ్చిపోతుంది కానీ దానిలో జీవుడు అనేటువంటి నేను చావడు అని మనందరికీ తెలుసా? తెలుసు. వెళ్ళిపోయాడుగా మరి వాడు ఎక్కడికి ఏమో. మరి
దేహాన్ని వదిలేశాడు, కానీ వాడు చావలే. చచ్చింది శరీరం ఖచ్చితంగా తెలుస్తోంది మనకి. శరీరం చస్తుంది గాని దీనిలో నేననే జీవుడు చావడం అని తెలిసింది. అలాగే రేపు ఈ శరీరం చచ్చిపోతే నా శరీరం చచ్చిపోతుంది కానీ నేను చావను. అంటే చచ్చిపోయే శరీరం నేను కాదు, చావు లేని వాడను నేను అని తెలుసుకొని నిలబడి ఉండడానికి ఏం దమ్ము కావాలమ్మా, ఏం ధైర్యం కావాలమ్మా? సరైన జ్ఞానం కలిగితే అదే సమస్త అజ్ఞానాలను పటాపంచలు చేస్తుంది. కాబట్టి అవునా కాదా? మనమే చూసుకుందాం. శాస్త్రాలు వద్దు, పుస్తకాలు వద్దు. చచ్చిపోయేది శరీరమే గాని నేను కాదు. ఇంతకు ముందు చచ్చిపోయిన వాళ్ళందరూ శరీరాన్ని వదిలేసేరే గాని వాళ్ళు లేకుండా పోలేదు. అవునా? వాళ్ళు శరీరం నేనో అనుకుని నేను చచ్చిపోతున్నానో అనుకుంటూ శరీరం నేననుకుని చచ్చిపోయారు గనుక మరొక శరీరం వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు విజ్ఞతతో శరీరం నేను కాదు, దీన్ని నేను వదిలేస్తానే తప్ప, ఈ శరీరం నా చేత వదిలివేయబడేదే తప్ప ఈ శరీరం నేను కాను అని తెలుసుకుంటే శరీరములో ఉన్నను శరీర బంధములేవి నిన్ను బంధించవు. ఏ సంబంధ బాంధవ్యాలైనా శరీరానికి సంబంధించినవే తప్ప నాకు సంబంధించినవి కావు. నేను శరీరం అనుకుంటామని నాకు సంబంధించినవి అయిపోతాయి. మరి నువ్వు శరీరాన్ని వాడిని ప్రశ్నించుకో, కాదు అని తెలిసిపోతుందిగా. మరి కానప్పుడు మరి శరీర సంబంధమైన సంబంధ బాంధవ్యాలని నీవెట్లా అవుతాయి తల్లి? ఏమో గురుకరుణ నేను ఇంకా మాటల్లో చెప్పగలిగినంత వరకు ఆయన మాట్లాడిస్తున్నాడు. మరి మీరు అందుకోగలిగిన అందుకోండి అంతే. అందుచేత శరీరమే నేను అనే అవిద్యారూపమైన అహంకారమయమైన ఈ జీవితం నేనెవరా అనేటువంటి విచారణ చేస్తే నశించిపోతుంది. నేను ఈ శరీరం కాదు అంతే. తెలిసిపోయింది కదా, ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. అవునా? అసద్రూపమైన ఈ అహంకార, సత్యం కాని అహంకారాన్ని సజ్జిత్ రూపంతో ఐక్యం చేసేసి నేను సత్యం, నేను శాశ్వతం, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఈ పరిస్థితులు, ఈ సుఖాలు, ఈ భోగాలు నాకు ఇలాగే ఉంటాయి, నేను చావను, నేను అనుకుని ఆ సచ్చిదానంద రూపమైనలో అసత్యాన్ని కలగలుపుకుని జ్ఞాన ఆకారంగా నిలవడమే సమాధి స్థితి, అదే ఆత్మస్థితి. కాబట్టి ఈ అహంకారం అన్నది, అహం అన్నది ఆకారం కాదు, అది సచ్చిదానంద స్వరూపమే. ఈ ఆకారం నేను కాదు. అది కలిగింది, అది తొలుగుతుంది. దానికి సంబంధించినవేవి నావి కావు. ఈ ఆకారం పోతుంది, నేను నిరాకారమై అలాగే ఉన్నాను అని తెలుసుకోవడమే సచ్చిదానంద ప్రాప్తి, ఆత్మస్థితి. దేహమే నేను అని భావించే అవిద్య నశిస్తే, ఇప్పుడు ఇది చెప్పిందంతా ఇదే పాఠం. సత్యజ్ఞాన అనుభవం దానికి అదే కలుగుతుందని గ్రహించు. వాటికి చూసుకోవడమే. ఏమని చూసుకుంటాం? శరీరం చచ్చిపోతుంది, ఆయన పోయాడు, ఆవిడ పోయింది అంటున్నాం. మరి ఎవరు పోయినట్లు? పోయింది శరీరం కదూ. అంటే శరీరములో ఉన్నటువంటి జీవుడు అనబడేవాడు చావలేదు అనే కదా అర్థం. మరి అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చేస్తావు? చచ్చిన శరీరం గాని నేను కాదు కదా. పుట్టిన శరీరం చావక తప్పదు కదా. పుట్టి చచ్చే శరీరాన్ని నేను అనుకోవడం చేత, దీనికి సంబంధించినవి కొన్ని నావనుకోవడం చేత మనకి అహంకారం, మమకారాలు కలుగుతున్నాయి. ఇప్పుడు తెలిసింది, ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నావి కావు, నేను ఉన్నాను, ఉంటాను కూడా. ఉంటావు కదా, ఇది పోయినా ఉంటున్నాడు కదా మరి వాడి జీవుడు. నేనున్నాను, నేనుంటాను. ఇదే వస్తాయి పోతాయి. ఈ వచ్చిపోయేవి, చచ్చిపోయేవి ఉండవు. నేనున్నాను, ఉంటాను అని ఉంటే మరొక దేహంలోకి వెళ్ళక్కర్లా, పరమాత్మ అయి ఉంటావు. నేను ఈ వాణి, నేనేం చచ్చిపోతున్నాను, నాకు ఇది, నాకు అవి, నాది అది పోయింది, ఇది పోయింది, ఏదో పిల్లలారా ఇలా బాగుండండి, అలా బాగుండండి, అది చేయండి ఆయన, ఇది చేయండి ఆయన, అలా ఉండండి ఆయన అంటూ వాళ్ళకి హితవులు చెప్తూ వాళ్ళ మేలు నువ్వు కోరుకుంటూ
వాళ్ళ వల్ల నీకేదో అష్టసిద్ధులు వచ్చేస్తాయి అనుకుంటూ నేను చచ్చిపోతున్నాను బాబు అని ఏడుస్తూ చచ్చావనుకో, మళ్ళీ ఇలాంటి పాపం ఈ దేహభ్రాంతి ఏం చేస్తుంది, ఇలాంటి మరొక దేహాన్ని ఇస్తుంది. మళ్ళీ అక్కడ ఇదే కథ కంటిన్యూషన్. ఈ కథే కంటిన్యూ అవ్వాలంటే నేను దేహాన్ని పట్టుకు ఏడు దుఃఖాలమయంగా చస్తావు, చచ్చి మళ్ళీ దుఃఖాలమయమైన దేహంలోకి దూరతావు, మళ్ళీ బతుకు. ఇక అసలు నీకు దుఃఖమే లేని నీకు దుఃఖాలు నువ్వే కలగలుపుకుని చుట్టుకుని చస్తూ చస్తూ బతుకుతూ చస్తూ చస్తూ బతుకుతూ లేనివన్నీ భావనగా కల్పించుకుని భ్రాంతిలో ఉంటావు. అంతా ఎందుకు అంత సాగదీసుకోవడం ఎందుకు? భూమిలో ఉన్నామా, ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మ వచ్చిందా, విచారణాత్మకంగా నీవు శరీరానివి కాదని కొబ్బరి కురిడిని విడదీసినట్టుగా విడదీసి చెప్పే బోధ అందిందా? ఇంకా నీకు బాధలు ఉన్నాయంటే ఇక అంతే. పోయేది దేహం నేను కాదు, ఎవరో పోయారు, దేహం కాలిపోయింది కానీ వాళ్ళు పోయారు, చచ్చిపోలేదు. అలాగే నేను కూడా చావులేని వాడను. కాబట్టి ఇక నాకు ఈ చావు కలిగేది వద్దు అనుకోవడం ఒక్కటేనండి విరాగం. వద్దా కావాలా? కావాలి అంటే దొర్లుతావు, దొర్లు. వద్దు అంటే ఇప్పుడే నువ్వు దుఃఖాన్ని నుంచి విడుదల పొందుతావు. ఇదే అహంత నాశనం అంటే. ఇది చేయడం మానేసి ఇది చేస్తా అది చేస్తా, అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా, ఏమిటవన్నీ? చేయవలసిందేమో చెయ్యవా, తెలుసురా చెయ్యవా, చెయ్యక్కర్లే నువ్వు తెలుసుకొని మరీ చేస్తామా? మరి దీన్ని ఏమంటారండి? అందుచేత ఎవడు తన సచ్చిస్వరూపంలో మోహంతో కూడిన అహంకారాన్ని లీనం చేయగలుగుతాడో వాడే సర్వకర్మారంభ పరిత్యాగము చేసినవాడు. నేనన్న తలంపుని ఎవడైతే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ తలంపు? సచ్చిదానంద నాలో నుంచే. ఈ తలంపుని నేనే మింగేస్తా, ఇక మళ్ళీ రానివ్వను అనుకుంటాడో అతని హృదయంలో శాంతి ఆనందం సహజంగా ఉప్పొందుతాయి. ఇంకా మళ్ళీ దాన్ని రానివ్వను నేను. నాకెందుకు? నేను సచ్చిదానంద స్వరూపమై ఉన్నాను. ఈ నేను రానేలా, నేను నట్టుకు తిరగనేల, చావనేల, ఏడవనేల. అది వచ్చిన బట్టే కదా. ఈ వచ్చిన నేనెవరా అని తన్ను తాను చూసుకుని తాను అనంత పరమాత్మకు ఆహారం అయిపోతాడని, అంటే పరమాత్మే తానైపోతాడనమాట కదా. ఒక చెంబుడు నీళ్లు సముద్రంలో పోస్తే ఆ చెంబుడు నీళ్లు సముద్రం అయిపోయినట్టు ఈ నేనన్ను చిన్న అహంకార భావన అనంత పరమాత్మ యందు నేనెవరినని ప్రశ్నించి నిలిస్తే ఆ పరమాత్మకు ఆహారం అయిపోతుంది, పరమాత్మ స్వరూపమే అయిపోతుంది అంతే అని చెప్తూ, ఇదే ఎవడైతే తన సచ్చిదానంద స్వరూపంలో మోహంతో కూడిన ఈ అహంకారం అనే నేనెవరా అని పరిశీలన చేసి దానిని మళ్లీ తల ఎత్తనివ్వకుండా తనలో కలిపేసుకుంటాడో వాడే సర్వకర్మారంభ పరిత్యాగి. అతని హృదయంలో శాంతి ఆనందము సహజంగా ఉప్పొంగుతాయి. అది ఎవరి మట్టుకు వాళ్ళు స్వయంగా ఆచరించి అనుభవించవలసిన విషయం. ఆచరించినట్లాగా చెప్పిన దాన్ని చక్కగా గ్రహించిన దానిలో నిలిచి ఉండడమే ఆచరణ. కాళ్ళతో చేతులతో చేసే ఆచరణలు కాదవి. ఆచారాలు కాళ్ళతో చేతులతో చేసే వ్యవహారాలు కాదవి. కాళ్ళతో చేతులతో మనసుతో కూడా పని లేనటువంటి స్థితి అది. అదే నిజమైనటువంటి మోక్షము. అదే అహంకార నాశనమే మోక్షము అని. ఈ అహంతా నాశనాన్ని గురించి చాలా చాలా వివరంగా, ఇక ఆయన కఠినంగా చెప్పలేదు కానీ కఠినాతి కఠినంగాను సున్నితంగాను కూడా మనం చాలా వివరణగా చెప్పుకున్నాం ఈ అహంతా నాశనాన్ని గురించి. ఈ ఒక్క అంశము బాగా మననం చేసుకుంటే చాలు, ఏమీ చెయ్యక్కర్లేదు. మరి అది మననం చేసుకోవడానికి కావాలి ధైర్యం, అంటే సంస్కారం. మళ్ళీ లోకాల్లోకి పడి కొట్టుకుపోతుంటే దీన్ని మననం ఎంత బాగుందో అది అనుకోవడమే తప్ప మళ్ళీ మననం చెయ్యంగా. దీన్ని మననమే మనకు ఆహారం అయిపోతే ఇక నీకు ఆహారం యొక్క అవసరం లేదు, మళ్ళీ తినడానికి పుట్టవు. అహంత నాశనం అనేటువంటి ఈ అంశాన్ని మళ్ళీ 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 వింటూ 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 ఇక అదే ఆహారంగా స్వీకరించు, ఇంకంత అయిపోతుంది.
స్థిరపడిపోతుంది మనకి జ్ఞానం. ఆ తర్వాత ఇక ఈ దేహంతో మళ్ళీ ఇంకొక దేహాన్ని మనం కల్పించుకోం అని చెప్తూ అహంతా నాశనాన్ని గురించి చక్కగా వివరించి చెప్పి ఇప్పుడు తత్వజ్ఞానము అనే అంశాన్ని చెప్తున్నారు. సర్వశక్తి సంపన్నుడైన పరబ్రహ్మ స్వరూపము నుంచి, బాగా ఏకాగ్రతతో వినండమ్మా, సర్వశక్తి సంపన్నుడైన పరబ్రహ్మ స్వరూపము నుంచి తాను వేరైనట్లు పరమాత్మ, సర్వశక్తి సంపన్నుడైన పరమాత్ముడు ఉన్నాడు, అతడి కంటే నేను వేరుగా ఆసక్తుడనే అల్పుడనై ఉన్నాను, ఆయనతో వేరైనట్లు ఆయనతో సమానమని నిరూపించుకుంటూ సర్వాధికారం నాకు ఉన్నదని ఎగిసిపడే ఈ జీవుడు అహంకారమైకు నశిస్తే పరమాత్మ జ్ఞానం అనుభవానికి వస్తుంది. సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ నుండి నేను వేరు, పరమాత్ముడు వేరు అయినట్లుగా ఆయనతో సమానమని నిరూపించుకుంటూ సర్వాధికారం ఉన్నది అని నీదా స్వయం, ఈ శక్తి నాదే, నేనే తెలుసుకున్నా, నాకే తెలుసు అనుకుంటే ఎగిసిపడుతోంది కదా మన అహంకారం. నాకు సర్వాధికారము ఉన్నది, నేను అన్నీ తెలుసుకోగలను, నేను అన్నీ చేయగలను అనుకుంటూ ఎగిసిపడుతున్న ఈ జీవుడు అనే అహంకార మైకం నశిస్తే, ఎవడు వీడని ప్రశ్నిస్తే నశిస్తాడు. వాడికి బాగా మేతపడుతుంటే వాడు ఎందుకు నశిస్తాడు? అప్పుడే పరమాత్మ జ్ఞానం నీకు అనుభవం అవుతుంది. ఎవరు నువ్వు, నీకెలా తెలుసు? నీకు తెలుసా? ఎలా తెలుసుకునే నువ్వెవరు అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నాకు తెలుసా? విన్నాను కాబట్టి, తిన్నాను కాబట్టి, అన్నాను కాబట్టి, ఉన్నాను కాబట్టి అంటావు. అవునా? ప్రతిదీ చెప్పేది అదే కదా. వినడము, తినడము, అనడము, ఉండడము ఎలాగ చేయగలుగుతున్నావు? నాకు తెలుసు కాబట్టి. మరి నాకెలా తెలుసు అంటే, నాకు తెలుసు. ఏం అహంకారం అండి? అవును, నేనెవరు, నాకెలా తెలుసు అని నిలబడవా? నాకు ఇది ఎలా తెలుస్తోందో అని ఒక్కసారి నిలిచి చూడవా? ఆలోచించవా? ఒక్కసారి ఇది తెలుసుకునే నేనెవరు అని ఈ తెలుసుకునే నేను, వీడి తెలివి కూడా రాలిపోతాయి. అప్పుడు తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలివి లేని ఏకైక ప్రకాశం నిలుస్తుంది. వీడిని రాలగొట్టుకోవాలి తప్ప వీడి అహంకారాన్ని ఎగిసిపడి, వీడి అహంకారానికి ఇలాగంటూ ఆహారాలు పెట్టి దీన్ని మేపుకుంటూ ఇది నశించాలంటే ఎప్పటికి నశిస్తుందమ్మా? అహంకార నాశనానికి ఇది ఎవరు అని ప్రశ్నించాలి. దీనికి ఎలా తెలుసు? నాకెలా తెలుసు? నేను నాకు తెలుసు అంటున్నాను. తెలుసుకునే నేనెవరు? నాకు ఇది తెలుసు, అది తెలుసు, అలా తెలుసు, ఇలా తెలుసు, అది బాగుంది, ఇది బాగుంది, అల్లా బాగుంది, ఇలా బాగుంది, ఇలా బాలేదు, అల్లా బాలేదంటూ ఇవన్నీ నేను ఎలాగ వ్యవహరించగలుగుతున్నాను? ఇవన్నీ చెయ్యగలిగే నేనెవరు అని వాడు ఎప్పుడూ ప్రశ్నించుకోడు. తనే పెద్ద నియంతైనట్టు, శక్తివంతుడైనట్టు, సర్వాధికారం తనకే ఉన్నట్టు ఎంత విర్రవీగుతాడు. ఈ జీవుడైనటువంటి అహంకారం నేనెవరా అని ప్రశ్నించుకుంటే వాడు లేనివాడే. వాడు లేని దివ్య స్థితిని ఎవరైతే శాశ్వతం చేసుకుంటారో అతడే పరమాత్మ ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. దేహమే నేను అనే అభిమానమే అహంకారం. అది నశిస్తే దుఃఖహేతువైన మోహము, దానివల్ల కలుగు వ్యధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దేహం నేను అనుకోవడంతో వచ్చేసినది ఇవన్నీ. ఎంత పరిమితం అంటే, మా ఇల్లు, మా వాకిలి, మా తల్లి, మా తండ్రి, మా వంశం, మా కుటుంబం, మా అన్న, మా తమ్ముడు, మా అక్క, నా పిల్లం, నా కొడుకు, ఇది ఎంతసేపు దేన్ని పెట్టావన్నీ? ఈ దేహాన్ని పెట్టే కదా. దేహాన్ని బట్టి ఎన్ని ఎన్ని లంపటాలు మనం చుట్టేసుకున్నాము. అసలు కారణం దేహం. ఈ దేహం ఎవరు అని ప్రశ్నిస్తే దేహం పోయినా మిగిలి ఉండేవాడు నేను అని సమాధానం వస్తుంది కదా. మరి ఆ నేనెవరు
అని ప్రశ్నిస్తే ఆ నేనే లేకుండా అఖండమైన దుఃఖరహితమైన శాంతి, ఆనందం లిప్తపాటైనా కలుగుతుంది కదా. ఆ లిప్తపాటైనా కలిగిన దాన్ని స్థిరపెట్టుకోవడానికి చేసే ప్రయత్నమే మనం చెయ్యాలి తప్ప, అది తప్ప ఇంకేది చేసినా సరే అది మళ్ళీ బంధహేతువే అవుతుంది. లేనట్టు అనిపించే భగవంతుడు ఒక్కడే నిత్య ప్రత్యక్షంగా ఉన్నాడు. మనకు ఆకారం ఉంటే తప్ప దేవుడు లేడు అనుకుంటాం కదా. దేవుడు కూడా మనకులాగా ఒక ఆకారంలో కనపడాలి. ఆకారం లేకపోతే దేవుడు లేనట్టే ఉంటాడు మనకి. అలాంటి భగవంతుడు ఒక్కడే నిత్యము నీకు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఏమన్నా కనపడడం లేదేమిటండి అంటాం. నేను 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 అంటూ ఉన్నట్లు అనిపిస్తున్న జీవుడు 3 కాలాల్లోనూ లేడు. అసలు లేడు వాడు. ఈ నేను అనే ఈ భావన 3 కాలాల్లోనూ లేదు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఈ నేను అన్నది కేవలం తలంపే తప్ప దానికి ఏ విలువ లేదు. ఆ నేనన్న తలంపు వల్ల మేనన్నది భ్రమే తప్ప అది 3 కాలాల్లోనూ లేదు. అది లేకపోతే కాలాలే లేవు, కాలాలు లేకపోతే దేశాలే లేవు, దేశాలు లేకపోతే దేహాలే లేవు. కాబట్టి నేను దేహం అన్నటువంటి ఈ భావన వల్లనే దేశాలు కాలాలు. అప్పుడు నిత్య ప్రత్యక్షంగా అంతటా అన్నిటా ఉన్నటువంటి నేనని అనకుండా అనుకోకుండా తనకి తానే ప్రకాశిస్తున్న సూర్యుని వలె నీకు నీ నిజస్వరూపం అనుభవానికి వస్తుంది. నీ స్వరూపము కాని ఈ రూపం సూర్యుడికి మబ్బులాగా మాటి మాటికి అడ్డొచ్చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తోంది. కాబట్టి ఈ నేనెవరు అని ప్రశ్నించి నిలిచేసరికి ఇది లేనిదే కాబట్టి దానికి అదే తొలగిపోతుంది. మనస్సు ఇదంతా జరగాలంటే మనసులో లోకపరమైన దేహపరమైన అహంకార మమకారాలు ఈ లోకంలో నుంచి వచ్చేవి చాలా గొప్పవి. దానికి వీళ్ళు నాకడ్డు, వాళ్ళకి నాకు వాళ్ళడ్డు, వాళ్ళ వల్ల నాకు సుఖం పోయింది, వీళ్ళ వల్ల నాకు శాంతి పోయింది, వేరే ఎవరి వల్లనో సుఖశాంతులు వస్తాయి అని అనుకునే భ్రమ ముందు పోవాలి. పోయితే అటువంటి మనసు శుద్ధంగా ఉంటుంది. వీళ్ళు వాళ్ళు ఎవళ్ళున్నారు, ఎవళ్ళ వల్ల ఏం వస్తే మాత్రం నిలబడ్డాయి, ఎవళ్ళ వల్ల ఏం పోతే మాత్రం నష్టం వచ్చింది. నష్టం అంటే ఏమిటి నష్టం? కొంత భౌతిక సుఖాలు తగ్గుతాయి అంతే. దాన్నే నష్టం అనుకుంటున్నావా? కొంత భౌతిక సుఖాలు పెరుగుతాయి అంతే. దాన్నే లాభం అనుకుంటున్నావా? ఈ కష్ట సుఖాలు దేహం మాత్రం ఎంతకాలం భరిస్తుంది? ఈ కష్ట సుఖాలు ఏ దేహంతో అనుభవిస్తున్నావో ఆ దేహమే కష్టంలో పడి నష్టమైపోతుంది కదా. ఈ దేహమే లేకపోతే కష్ట సుఖాల ప్రశ్నే లేదు కదా. అది లేకుండా పోతుంది కదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని నీ అనుభవంలోంచి నువ్వు చూసుకుని, ఓహో నా మోహానికి, నా భ్రమకి, నా మమకారానికి ఈ దేహం మీద నేనన్న ప్రీతే కారణం అని తెలుసుకుంటే నీ మనస్సు ఇక దేహం మీద, దేహ సంబంధమైన వాటి మీద రాగద్వేషాలు లేకుండా పోతుంది. అప్పుడు ఆ మనసు శుద్ధమైపోతుంది. ఆ శుద్ధమైన మనసులో ఇది అది అలాగా ఇలాగా అందుకు ఇందుకు అనేటువంటి ఏ తలంపులు ఉండవు. అప్పుడు హాయిగా మౌనంగా స్వస్థితిలో ఉంటావు. అదే సహజ సమాధి, అదే అద్వైత జ్ఞానం, అదే శోభ, అదే సౌందర్యం, అదే ఆనందం, అదే శాంతి. లోపల ఏ ఆలోచనలు లేవంటే ఎంత ప్రశాంతంగా ఉన్నావు. ఏదో ఒకటి వచ్చేసిందమ్మా, ఇంకా గెలికి 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 అయోమయం చేసేసి అనుచితాలను వదిలిపెట్టేసి ఎంత విజృంభణ చేసేస్తుంది ఒక్క చిన్న తలంపు వచ్చి. ఆ చిన్న తలంపు పోయేసరికి ఎంత శాంతిగా, ఇంకా చాలా వరకు అహంకార మమకార రాగద్వేషాలు తొలగిపోయిన శుద్ధమైన మనస్సులో దాన్ని మనం అతి స్పష్టంగా అనుభవించగలం.
ఊరికి చెబితే ఓహో అనుకుంటాం గాని మన మనసులో అనేక ఆలోచనలు అనేక ప్రలోభాలు ఉన్నప్పుడు ఆ సుఖాన్ని మనం అనుకుంటాం గాని తెలుసుకుంటామేమో గాని అనుభవించలేం. శుద్ధ సత్వమైన మనస్సు ప్రవృత్తి రూపమైనటువంటి మౌనంలో స్వస్థితిలో నెలకొని ఉండడమే. అన్నిటినీ వదిలేయడమే నివృత్తి. నిలిచి ఉండడమే ప్రవృత్తి. అప్పుడేముంది? ఇవన్నీ విలువలేనివి అని తెలిసిపోయింది, వచ్చిపోయేవని తెలిసిపోయింది, అవి పోతాయని తెలిసిపోయింది, ఎందుకు అని ఉంటే పరమ మౌనం. ఆ పరమ మౌనంలోనే స్వస్థితిలో నెలకొని ఉండడమే సహజ సమాధి. అదే అద్వైత జ్ఞాన శోభ అంటూ త్రిగుణాలను దాటి అక్కడ నెలకొని ఉండడమే సహజ స్థితి. ఈ 3 గుణాలు మనల్ని ఏం చేస్తున్నాయి? మన నిజస్వరూపాన్ని మరిపించేస్తున్నాయి. తమోగుణం దేహమే నేనని దెబ్బను పట్టుకు తిరుగుతుంది, దీని మీద మోహంతో ఉంటుంది. రజోగుణం నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అహంకారంతో తైతక్కలాడుతూ ఉంటుంది. సత్వగుణం నేను భక్తుడిని, నేను పుణ్యకార్యాలు చేయాలి, నేను ఇంత గొప్పగా ఉన్నాను, నేను అంత గొప్పగా ఉన్నాను, నేను ఎంతో మంచివాడిని అంటూ ఒక ముసుగు వేసుకుంటుంది. అది నిజమైన రంగసాని, దానిది ఒక ముసుగు. ఈ అహంకారానికి చెప్పక్కర్లేదు. రజోగుణం నేను అలాగా, నేను ఇలాగా నన్ను అంటూ ఉంటుంది. తమోగుణంకి నేనే ఈ శరీరాన్ని, దీని సుఖమే, దీన్ని పోషించుకోవడం, దీన్ని అలంకరించుకోవడం, ఇదే బతుకు అనుకుంటుంది. ఈ 3 గుణాల ప్రభావాలు మన దేహాన్ని పట్టుకు ఇలా ఊరేగుతున్నాయి. ఎందుకు అంటే ఈ దేహంలో పంచభూతాలతో కూడా 3 గుణాలు రంగరించి చేసిన శరీరం కాబట్టి. ఇది పంచభూతాలు 5 అనేటువంటి పిండిలో 3 గుణాలు అనేటువంటి నీరు పోసి ముద్ద చేశారు దీన్ని. కాబట్టి 3 గుణాలు పంచభూతాలు కలిపిన ముద్ద ఈ శరీరం. ఈ శరీరంలోనే 3 ఉన్నాయి. దాని దేహం నేను అనేటువంటి అభిమానంతో మనం ఎంత ఎక్కువ చూస్తామో అది తమోగుణం. నేనింత గొప్పవాణ్ణి, నేనంత గొప్పవాణిని ఎంత ఎక్కువగా విర్రవీగుతూ ఉంటామో అది రజోగుణం. నేను మహాభక్తుణ్ణి, నేను సాత్వికుణ్ణి, నేను మంచివాణ్ణని అది వంగినట్టు నటిస్తూ ఉండడం సత్వగుణం. మనలో ఆ లక్షణాలు ఉంటాయి. ఆ 3టిని చూసుకుని ఇవి ఈ దేహములో ఉన్నటువంటి సత్వ రజోస్తమో గుణాల లక్షణాలు, అవి నేను కాదు. ఆ మనసు వేసుకుంటున్న ఆ 3 ముసుగులు నాకు తెలుస్తున్నాయి. దేహం నేను అలాగే ఇంత బాగుండాలి, అంత బాగుండాలి, దీనికి ఇంత మంచి మంచి నగలు పెట్టాలి, ఇంత మంచి మంచి చీరలు కట్టాలి, అందరికంటే స్పెషల్ గా ఉండాలి, దీన్ని బాగా మంచి మంచి ఆహారాలు ఇచ్చి పోషించుకోవాలి అన్న భావన నాలో ఎక్కువగా ఉంటే నాలో తమోగుణం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయని అర్థం. నన్నంటే ఊరుకో, నన్నిలా అంటారా, నేనంత వాడిని, నేనంత గొప్పవాడిని, నేను అలా ఉన్నాను అని అహంకరిస్తున్న గుణం మనకి ఎక్కువగా ఉంటే రజోగుణం ఉన్నట్లు. నేనెంతో భక్తుడిని, నేనెంతో బాగున్నాను అనుకుంటూ ఉంటే సత్వగుణం ఎక్కువ ఉన్నట్లు. 3 గుణాలు బంధాలే. ఈ 3 గుణాలు ఈ శరీర లక్షణాలు శరీరాన్ని బట్టి ఉంటాయి. అందుచేత మరి ఈ శరీరంతో పాటు ఇప్పుడు నేను చెబుతుంటే ఆ గుణాలని కూడా తెలుసుకునేది ఎవరు? నేను. నాకు అవి తెలియబడుతున్నాయి కాబట్టి నేను వాటిని తెలుసుకునే తెలివినే గాని అవి 3 నేను కాను అని గుణాతీతుడివై మాటి మాటికి ఉండాలి. ఉన్నప్పుడు నీ తమోగుణం నువ్వు పట్టించుకోకపోతే తమోగుణం పెరగదు, పట్టించుకోకపోతే రజోగుణం పెరగదు, పట్టించుకోకపోతే సత్వగుణం కూడా పెరగదు. నెమ్మదిగా నువ్వు దానికి ద్రష్టగా చూస్తూ ఉంటే వాటికవే లేనివి కాబట్టి తొలగిపోతాయి. ఇవి నా చేత తెలియబడుతున్నాయి, నా దేహం నా చేత తెలియబడుతుంది, దానిలో ఉన్నటువంటి గుణాలు వాటి ప్రవర్తన కూడా నాకు తెలియబడుతుంది. అవి నా చేత తెలియబడేవే గాని అవి నేను కాను అని వాటితో నువ్వు కలియబడకుండా వాటిని చూస్తూ ఉంటే అవి నిజంగా లేనివే గనక అవి తొలగిపోతాయి. ఈ పని చేయడం మానేసి అది అదే కదండి, ఇదే కదండి, మరి ఇంకెంతకంటే ఏముందండి అంటారు అన్నపూర్ణమ్మ గారు. దానికి నేనేం చేయను మరి? అవునండి అని ఒక నమస్కారం పెట్టడమే. నువ్వు మాటికి ఉండు, అవి నీకు అది తెలియబడుతున్నాయి.
నీ చేత తెలియబడుతున్నాయి. వాటిని తెలుసుకునేటువంటి తెలివి స్వరూపుడమైన నువ్వు అవి కావు అని నీ నిజస్వరూపంలో చేరిన ఈ అజ్ఞాన మోహం అనే వాసనని నెమ్మదిగా వదిలే, తెలివిగా మిగిలిపోతావు. అర్థమవుతుందమ్మా? బాగా అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. కాబట్టి మాటికి మన గుణాలు ఉంటాయమ్మా. ఎందుకంటే దాంతో మన శరీరం గుణాలు ఉండడం తప్పు కాదు, దేహం ఉండడము తప్పు కాదు. కానీ వాటితో నువ్వు గుర్తెరగకుండా వాటితో కలిసిపోవడం తప్పు. ఇవి గుణదోషాలు. ఆహా, ఈ గుణం ఇలా ఉంది, అది ఊరికే దేహాన్ని బట్టుకు వేళ్లాడుతుంటే అది నా చేత తెలియబడుతుందని దానికి ఎంకరేజ్మెంట్ చేయకు. అలాగే అహంకారం, నేను ఇలాగా అలాగా అంటుంటే ఓహ్ ఇది అహంకారపు పొగరు, రజోగుణపు పొగరు అనుకుని దాన్ని కూడా నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు. దాన్ని నువ్వేం తీసేయక్క, చూస్తే చాలా అది పోతుంది, చూడకపోతే వెర్రవీగి నిన్ను కుమ్మేస్తుంది. ఈ సత్వగుణం కూడా ఇంత భక్తుడిని అంత భక్తుడిని, అంత మంచివాడిని ఇంత మంచివాడిని, అది చేసా ఇది చేసా అనుకుంటే అదొక ముసుగు. చేసే నువ్వెవరు అంటే అదే లేదు. మూటగట్టి నువ్వెవరు అని ప్రశ్నిస్తే అవి లేనే లేని, ఉన్నది నేనే. అవన్నీ నా ప్రకాశంలో కలిగి కాసేపు తైతక్కలాడుతున్నట్టు కనపడుతున్నాయే తప్ప అవి తొలగిపోతాయి. నేను అలాగే ఉన్నానని నువ్వు మిగిలిపోతూ ఉండు. ఈ సాధన చేయకుండా తెలిసిపోయింది అంటే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటో మరి అర్థం అవుతుంది. ఏమీ ప్రయోజనం లేదు. మాటికి చూసుకుంటూ ఉండు, మాటికి చూసుకుంటూ ఉండు. మునిగిపోవడం కాదు, తేలిపోవడం కాదు. చూపు నువ్వై మాటికి చూస్తూ ఉండంతే. విశ్వాన్ని, బయట కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని, లోపల కనిపిస్తున్న భావాలని, ఆ భావాల ప్రభావాలకి లోనవుతున్న నీ శరీరాన్ని. పాపం ఇటు బయట దృశ్యాలతోటి లోపల భావాలతోటి శరీరాన్ని నలగొట్టి చితక్కొట్టి ఏడిపించి చంపేస్తున్నాం. అమాయకమైన శరీరం. అంతకంటే పాపం ఉందండి? లోపల భావాలు, వెలుపల దృశ్యాలు, ఈ రెండింటి నడుమ దేహం. అవునా? నీ భావాలకు అనుగుణంగా ఈ దేహాన్ని నడిపించాలంటావు. ఆ బాహ్యమైనటువంటి దృశ్యాలు నీ భావాలకు అనుగుణంగా ఉండాలంటావు. ఎలా కుదురుతుంది? అలా లేకపోవడం చేత దేహాన్ని ఏడిపించేస్తూ ఉంటావు. నువ్వే ఏడ్పించి మళ్ళీ నువ్వే ఏడుస్తావు. నువ్వే ఇంకా అలంకరించి ఏదో చేసి నువ్వే అలంకరణ చేసి బాగుందనుకుని నువ్వే సంతోషిస్తూ ఉంటావు. అన్ని నువ్వే దానికి ఒక బొమ్మకి, ఒక తాటాకు బొమ్మకి ముస్తాబు చేసి పెళ్లి కూతురని ఆ పిల్ల ముచ్చటగా ఆడుకున్నట్లుగా, చీది బాగోలేదని చీల్చి అవతల పడేసినట్లుగా ఉంది మన వ్యవహారం. ఎందుకమ్మా ఇదంతా? నువ్వే ఎందుకు కల్పించుకోవడం? ఊరికే అలా చూస్తూ ఉండు. ఆ గుణాలు వాటి ప్రభావాల వ్యవహారాలు జరుగుతున్నాయి. వాటికి సాక్షినే గాని నేనది కాదు అని నీ తెలివి నుంచి ఈ చేరిపోయిన ఈ గుణాలని ఎలాగా బురద నీటిలో ఇందుపు గంధం కలిపితే నీరు తేటబడినట్లు నీవు ఈ వివేకము ద్వారా నీలో ఈ గుణాలతో దేహంతో కలిసిపోయినటువంటి నీ మాలిన్యాన్ని, నీ తెలివి స్వరూపాన్ని ఈ మాలిన్యం నుంచి నువ్వు విడదీసుకో. స్వచ్ఛమై ఇవి వచ్చిపోయేవి, చచ్చిపోయేవి, నేను శాశ్వతుడను అన్న అనుభవంలో మాటి మాటికి స్థిరపడుతూ ఉండు. అలా ఉండడమే సత్యమైన మౌనమని, త్రిగుణాలని దాటి అక్కడ నెలకొని ఉండడమే సహజ నిష్ట అయినప్పటికీ సత్వమే మనస్సు యొక్క ఆది స్వరూపం కాబట్టి సత్స్వరూపమే, చిత్స్వరూపమే అయిన పరమ మౌనమే నీ నిజ స్వరూపమని శ్రీ మురుగనాథ్ గారు కూడా మనకి ఈ భావాన్ని తెలియచేశారు. కాబట్టి మనం ఇప్పుడు 3 గుణాలని ఎలాగ గుర్తెరగాలో, గుర్తెరిగి వాటిని చూస్తూ ఉండాలో తెలిసింది కదా. అలాగే ఈ దేహం నేనన్న భావన వల్లనే కదా నాదన్న మమకారం కలిగి, కానీ దేహం పోయినా దీనిలోని జీవుడు చావడు అని తెలిసినప్పుడు దీనిలో ఉన్న నేను చావులేని వాడను కదా అని తెలుసుకో. చచ్చేది దేహమే అని తెలుసుకో.
దాని మోహాన్ని నెమ్మదిగా ఇది పోతుంది, ఇది దీంతో పాటు దీనికి సంబంధించినవన్నీ పోతాయి కాబట్టి నాకు దీని మీద మోహం వద్దు, నేను పోను, నేను శాశ్వతుడను అని ఈ రెండు అంశాలని ఈ రోజు సత్సంగం వల్ల మనం బాగా మననం చేసుకుంటూ ఉంటే జరిగినవన్నీ జరిగిపోయాయి. జరగబోయేవి ఏముంటాయో మనకి తెలియదు, అవి జరిగిపోతాయి. కానీ నేను అలాగే ఉన్నాను. దీన్ని ఎవరు కాదనలేదు కదా, కాదనలేని సత్యం అమ్మా మనం. కాబట్టి మనసు స్థిరంగా నిలిచి ఉందాము. సరేనమ్మా. రేపు సాక్షి అన్నాను కదా, ఈ 3 గుణాలకి సాక్షి అన్నాం కదా, దాని గురించి చెప్తాను. మరి ఇక్కడ సాక్షి ఉంటుందని నాకు తెలియదు, రేపు ఏం చెప్తామని చూసేసరికి అక్కడ ఉంది. అది ఏమిటి, ఎలా ఉంటుంది ఇప్పుడే చెప్పేశాను నేను, కానీ దాని గురించి స్వామి రేపు చెప్తారు. సరేనా తల్లి? అలాగే. హరి ఓం.